నమస్తే నాగేశ్వర్ గారు. ఈ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వివాదం పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది సార్. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చాలా అగ్రెసివ్గా కమెంట్ చేశారు అల్లు అర్జున్ని. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా, ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా, ఆయన ఎదిగిందే చిరంజీవి గారిని బేస్ చేసుకుని అని చెప్పి ఆయన కమెంట్ చేశారు. ఒకసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారు బయట ప్లే చేయండి. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం, కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి, నువ్వు వస్తేంటి రాకపోతే ఏంటి, 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. రైట్. అసలు ఈ వివాదానికి కారణమైన అల్లు అర్జున్ మాటలు ఒకసారి. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. నెక్స్ట్ బైట్. రావాలంటే నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి తెలిసిందే. రైట్ సార్. అంటే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే కాదు, ఆయన చిరంజీవి గారికి సుపరిచితులు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి సార్. గతంలో కూడా నాదెండ్ల మనోహర్ విషయంలో కూడా ఆయన మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్షియల్ అయ్యాయి. అయినా కూడా ఎక్కడ ఆయన తగ్గల, ఆయన గెలిచారు. ఇప్పుడు ఒక మెగా ఫ్యాన్ గానో, లేకపోతే చిరంజీవి గారి ఫ్రెండ్ గానో, లేకపోతే జనసేన పార్టీ ఎమ్మెల్యేగానో ఆయన ఈ మాటలు మాట్లాడారు. జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా కమెంట్ చేయలేదు సార్. ఫస్ట్ కమెంట్ చేసింది బొలిశెట్టి శ్రీనివాసే. సో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుందని అనుకోవాలా? పొలిటికల్ టర్న్ ఎప్పుడో తీసుకుంది, కానీ ఇప్పుడు అఫీషియల్ టర్న్ తీసుకుంది. అఫీషియల్ టర్న్. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ సాధారణ జనసేన ఎమ్మెల్యే అయితే కాదు, మీరు అన్నట్లు మెగా కుటుంబానికి సన్నిహితుడిగా లాయాలిటీలో ఎలాంటి అనుమానము లేని వ్యక్తి కదా. సో జనసేనకు కానీ మెగా ఫ్యామిలీకి కానీ ఆయన విధేయతలో ఎవరు ప్రశ్నించలేరు. అందువల్ల ఆయన మాట్లాడుతున్నాడంటే అది అఫీషియల్. ఇప్పటిదాకా ముసుగులో గుద్దులాట చూసాం, ఇప్పుడు బహిరంగంగానే వచ్చేసింది వ్యవహారం. అంటే ఇప్పటిదాకా ఇదేదో ఫ్యాన్ల పైత్యము అని ఎంతో కొంత అనుకున్నాం. ఎక్కడో ఒక చోట ఇది బహుశా కుటుంబంలో ఉండే ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే ఉన్నాయో లేవో తెలియదు, కానీ దీన్ని ఫ్యాన్ల పంచాయతీగానే భావించటానికి ఎక్కడో ఒక ఆస్కారం ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది ఫ్యాన్స్ పంచాయతీ కాదు, ఇది నిజంగానే కుటుంబంలోనే మెగా కుటుంబంలోనే ఉన్నటువంటి పంచాయతీ అని ఈ వ్యాఖ్యల బట్టి కొంత బలంగా రూఢి అవుతుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కర్ణాటకలో వెళ్ళి చేసిన వ్యాఖ్యలు కూడా ఇదేమైనా మనం అనుకుంటున్నామా ఇంటర్ప్రిటేషను. పవన్ కళ్యాణ్ బహుశా ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ క్యాజువల్గానే అనొచ్చు, సినిమాల్లో థీమ్స్ మారుతున్నాయి కదా, నిజమే కదా అని ఇక్కడొక చోట ఆస్కారం ఉండే. అంటే మెగా కుటుంబంలో ఇలా రచ్చ కాకూడదు అని భావించే నాలాంటి వాళ్ళైనా మీలాంటి వారైనా అరే ఇది ఏదో కాకపోవచ్చేమో అనే కొంత ఆశ ఉండే. సో అలాగే నాగబాబు ట్వీట్ కొంత బలాన్ని పెంచింది. వాస్తవంగా ఒక రకమైన యుద్ధాన్ని అల్లు అర్జున్ పైన నాగబాబు ట్వీట్ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్య కూడా కాదు, ఇది అడవిని దోచేసేవారు హీరో అవుతున్నారు అని. పవన్ కళ్యాణ్ వ్యాఖ్య కన్నా నాగబాబు ట్వీట్ మావారైనా పగవారే అని చేసిన ట్వీటు మొదటి యుద్ధం. ఇప్పుడు అది కూడా పరోక్ష యుద్ధమే ఒక రకంగా. అక్కడెక్కడ అల్లు అర్జున్ పేరు పెట్టి నాగబాబు అనలేదు, కానీ మనందరికీ అర్థమైపోయింది అది కరెక్టే అని. నాగబాబు అల్లు అర్జున్ ఇది ఇక బహిరంగంగానే అల్లు అర్జున్ పైన పొడింగులు దాకా వచ్చింది అంటే ఇక ఎక్కడాకా వ్యవహారం వచ్చిందంటే ఇక బహిరంగంగా ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఇక్కడ అల్లు అర్జున్ను మెగా ఫ్యామిలీని విడదీసి చూడరాదు. నేను చాలాసార్లు చెప్పాను, అది డెఫినెట్గా అందరికీ మూలము చిరంజీవి, అందులో అనుమానం ఏం లేదు. సో కానీ ఆ మూలమైనప్పటికీ కూడా అందరూ సొంతగా సినిమా రంగంలో సక్సెస్ కాలేదు కదా.
నాగబాబు లాగా పవన్ కళ్యాణ్ కూడా సక్సెస్ కాలే కదా. పవన్ కళ్యాణ్ ఒక రకంగా అంటే చిరంజీవి సోదరుడుగానే కాకుండా తనకంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం చిరంజీవి తమ్ముడు కనుకనే ఆయనకు ఈ స్థాయి వచ్చిందని అంటే పవన్ కళ్యాణ్ అవమానించడమే కదా. అదే సమయంలో చిరంజీవి తమ్ముడు కాదు, ఆయన సొంతగా చిరంజీవితో సంబంధం ఏంది అని అంటే అది అంతకన్నా అన్యాయం అనుకోవట్లేదు. అందువల్ల ఈ రెండును బ్యాలెన్స్ చేయాలి. చిరంజీవి సోదరుడుగా పవన్ కళ్యాణ్కున్న ఐడెంటిటీని, పవన్ కళ్యాణ్కు ఒక నటుడుగా ఉన్న సొంత ఐడెంటిటీ, ఈ రెండు విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు, పరస్పర పోటీగా చూడాల్సిన అవసరం లేదు. ఈ రెండు పరస్పర కాంప్లిమెంటరీ. సో తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి ఎదిగినందుకు చిరంజీవి ఆనందపడతాడు, చిరంజీవి తమ్ముడిని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆనందపడతాడు. ఈ రెండు విడుదల ఎలా విడదీస్తాం? సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అది. అలాగే మెగా కుటుంబంలో సభ్యుడిగా అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఆ మెగా బంధాన్ని అంగీకరించాలి. అదే సమయంలో నటుడుగా అల్లు అర్జున్కున్న సొంత అస్తిత్వాన్ని గుర్తించాలి. అలా గుర్తించకపోవడం అంటే ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఉదాహరణ అందుకే ఇచ్చింది. ఒక రకంగా మెగా కుటుంబంలో అల్లు అర్జున్ భాగం కాదా? ఖచ్చితంగా భాగమే, అనుమానం ఏమున్నది. మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్కు మొదటి ఫ్యాన్స్. అల్లు అర్జున్ కూడా అన్నది అదే. వీళ్ళకి అర్థం కాని అంశం అల్లు అర్జున్ ఏమన్నాడు, ఫ్యాన్స్ హీరో అయ్యాక ఫ్యాన్స్ అవుతాను, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను అన్నాడు. ఆయన ఫ్యాన్స్ ఎవరు మరి? ఆయన నటుడు కాకముందు ఫ్యాన్స్ ఎవరు ఎందుకుంటారు? మెగా కుటుంబ సభ్యుడు కనుకనే ఫ్యాన్స్ ఉంటారు, వేరే ఫ్యాన్స్ లేరు కదా. సో ఇప్పుడు బలిషెట్ అన్నా అల్లు అర్జున్ అన్నా ఒకటే విషయం అన్నది, రెండు వేరు మాటలు కాదు. నీకెవరు ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వేనా పుడింగా, నీకు మెగా ఫ్యాన్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరున్నారు అన్నాడు. నిజమే కదా, ఆయనకు అల్లు అర్జున్ కూడా అదే అన్నాడు కదా, నాకు ఫ్యాన్స్ చూసి నేను హీరో అయ్యానంటే అర్థమైంది. ఫ్యాన్స్ అల్లు అర్జున్ సొంత ఫ్యాన్స్ ఎలా ఉంటారు హీరో కాకముందు? ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్. అల్లు అర్జున్ గురించి చెప్పింది వాళ్ళని ఉద్దేశించే, అది చెప్పలేదు కదా సార్. నాకు ఫ్యాన్స్ నేను హీరో అవ్వకముందే ఎలా ఉంటారు, హీరో అవ్వకముందు లేదు కదా, అదే ట్రోల్ చేస్తున్నారు సార్. ఆ పాయింట్ నే పెట్టుకుని హీరో అవ్వకముందు హీరో కాకముందు ఫ్యాన్స్ ఎలా ఉంటారు, ఎలా తెలుస్తుంది? ఆయన ఎవరు? హీరో అవ్వకముందు ఫ్యాన్స్ ఉండరు కదా, ఉండరు కదా. నీకు ఎలా ఫ్యాన్స్ ఉన్నారని అదే అంటున్నా, అదే మెగా ఫ్యాన్సే. దాన్ని అండర్స్టూడ్ అది. ఇప్పుడు హీరో కాకముందు ఎట్లుంటారు ఆయన ఫ్యాన్స్? ఉండదాని స్కోప్ ఎక్కడ? ఆయన ఎవరో తెలిస్తే కదా ఫ్యాన్స్ ఉంది. ఇప్పుడు ఆయన హీరో కాకముందు ఆయన ఎవరో ఎలా తెలుసు? ఆయనకున్న ఐడెంటిటీ ఏంటి? హీరో కాకముందు ఉన్న ఐడెంటిటీ మెగా కుటుంబ సభ్యుడు, అంతే కదా. ఇక అందులో ఇంకా భిన్నాభిప్రాయం లేదు. అల్లు అర్జున్ అన్న చెప్పింది కూడా అదే అన్నట్టే కదా, వేరే ఇంకెట్లా అవుతుంది? నాకు ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యాను అంటే ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళొస్తారు? మెగా కుటుంబ సభ్యుడు కనుక ఫ్యాన్స్ వస్తారు. అయితే అదే సమయంలో ఇప్పుడు అది ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దానికి కాదంటే అంతకన్నా తప్ప ఇంకోటి ఉండదు. కానీ అదే సమయంలో అల్లు అర్జున్ను విమర్శించే క్రమంలో ఆయనకి ఆ నటుడే కాదు, ఆయనకి గుర్తింపే లేదని అంటే మరి నాగబాబుకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎందుకు రాలే? నాగబాబుకు అల్లు అర్జున్ అంత ఇమేజ్కి ఎందుకు రాలే? ఇంకా చాలామంది ఉన్నారు కదా కుటుంబ సభ్యులు. చిరంజీవి మెగా కుటుంబంలో యాక్టర్ లేరా? మరి వాళ్ళంతా అల్లు అర్జున్ అంత పాపులర్ అయినరా? నాకు చెప్పాను రీజన్, నేను అంతకుముందు కూడా అన్నాను కదా, హరికృష్ణ బాలకృష్ణ అంత పాపులర్ అయిందా? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా జూనియర్ ఎన్టీఆర్ లాగా నటుడైందా? అంటే ఇక్కడ ఈ కాంట్రవర్సీలో మర్చిపోతున్నది ఏంటంటే అల్లు అర్జున్ అనే అతనికి నటుడుగా అస్తిత్వమే లేదు అని కొట్టిపారేస్తున్నారు. అది అవమానించడం కదా మెగా కుటుంబాన్ని అంట నేను. ఇప్పుడు వలసెట్ అన్నా ఎవరన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్కు సొంతగా నటుడుగా అస్తిత్వమే లేదు అంటే అది అవమానించడమే కదా ఆయనను. సో మెగా కుటుంబ సభ్యుడు కాదు అంటే ఎంత తప్పు, నటుడుగా పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్కు సొంత అస్తిత్వం లేదంటే కూడా అంతే తప్పు కదా అంట నేను. సో అంటే మెగా హీరోలో మెగా కుటుంబంలో ఒక ప్రముఖ హీరోకు అసలు ఏ గుర్తింపు లేదు అంటే ఇక మరి ఆయన అల్లు అర్జున్కి ఎందుకు ఇన్ని సినిమాల్లో నడుస్తారు, ఇన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి, మిగతా వాళ్ళు ఎందుకు హిట్ అవుతలేదు? ఇప్పుడు మిగతా కుటుంబ సభ్యులని పేర్లు తీసుకొని కంపేర్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నా పని కాదు వాళ్ళ మధ్య వివాదం సృష్టించడం. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నప్పుడు మెగా కుటుంబంలో నాకు తెలిసినంత వరకు, నాకు సినిమా పరిజ్ఞానం తక్కువ, మీరు చెప్పాలి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఈ ముగ్గురు చాలా ప్రముఖ నటులు, అవునా కదా? రామ్ చరణ్ నలుగురు ప్రముఖ నటులు. ఒక రకంగా నలుగురికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ నలుగురు మనం మిగతా వారితో కంపేర్ చేయలేము. అవునా, మిగతా వాళ్ళు కూడా నటించవచ్చు సినిమాల్లో, కానీ ఈ నలుగురితో కంపేర్ చేయలేము. ఈ నలుగురికి ఉన్న బంధం మెగా బంధం, అనుమానం లేదు. వీళ్ళందరికీ కామన్ లింక్ చిరంజీవి, అనుమానమే లేదు. కానీ అదే విధంగా ఈ నలుగురికి సొంతగా రామ్ చరణ్కి ఏమి లేదు, చిరంజీవి కొడుకు అందమా? రామ్ చరణ్ ఆస్కార్కి వెళ్ళి ప్రపంచ వేదికలో గౌరవాన్ని తెచ్చినటువంటి గొప్ప నటుడు కదా.
రామ్ చరణ్ మామూలు నటుడే కాదు కదా. సో మగధీర నుంచి మొదలుకొని నిన్న మొన్నటి దాకా RRR వరకు చిరుత నుంచి స్టార్ట్ చిరుత నుంచి కూడా సూపర్ హిట్. చిరుత సూపర్ మగధీరతో చాలా ఎక్కువ ఇమేజ్ వచ్చింది. సో అంతటి నటుడు కదా. మరి రామ్ చరణ్ మనం కొట్టిపారేద్దాం, ఆయన చిరంజీవి కొడుకు, ఆయనకి ఏం గుర్తింపు లేదంటే రామ్ చరణ్ ఒప్పుకుంటాడా? రామ్ చరణ్ గారు చిరంజీవి ఒప్పుకుంటాడా? ఫస్ట్ అది ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మన టాలెంట్ మాత్రమే అనుమానమే లేదు. ఇప్పుడు నేను అదే అంటున్నా, చిరంజీవి కొడుకు అనే ఫ్యాక్టు, రామ్ చరణ్ నటుడుగా ఆయనకున్న గుర్తింపు, ఈ రెండు పరస్పర విరుద్ధం కాదంట. నేను పరస్పర సంబంధమైనవి కదా. చిరంజీవి కొడుకుగా గర్వపడతాడు, కానీ చిరంజీవుడు ఏం కోరుకుంటాడు? నా కొడుకుగానే గుర్తింపు కాదు, రామ్ చరణ్గా గుర్తింపు పొందాలని కదా తండ్రి కోరుకునేది. సో అందువల్ల ఈ డెఫినేషన్ నేను ఎందుకంటానంటే, రామ్ చరణ్ విషయంలో అయినా పాపడు ఒకవేళ భవిష్యత్తు అయినా ఇంకెవరైనా రామ్ చరణ్ ఏమైనా అనుకుంటున్నాడా, ఆయనకు ఏం గుర్తింపు ఉన్నది అని అనగలడా? అనడం కరెక్టా? నాకు చెప్పండి. ఆయనకేమున్నది ఆస్కారం, అదంతా చిరంజీవి పుణ్యమే. ఆయన అనొచ్చా? పవన్ కళ్యాణ్ అనొచ్చా? అలా అనడాన్ని చిరంజీవి అంగీకరిస్తారా అంటున్నా. చిరంజీవి కూడా ఒప్పుకోడు. చిరంజీవి కూడా ఎట్టి పరిస్థితి ఒప్పుకోడు. నాకు తెలుసు, నేను చిరంజీవితో మాట్లాడిన అనుభవం ఉంది కనుక చెప్తున్నా. చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. చాలామంది ఈయనకు విభేదాలు ఉన్నాయన్న సమయంలో కూడా నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఇది అబద్ధాలు, ఇవి మీడియా సృష్టిని. మరి ఇవాళ కనబడుతోంది కదా చిరంజీవి పవన్ కళ్యాణ్ల అనుబంధం. ఎందుకంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్ అన్నా రామ్ చరణ్ అన్నా వారు వారి కుటుంబ సభ్యులుగానే కాదు, ఇండిపెండెంట్గా వారికి గుర్తింపు రావాలనే కదా కోరుకున్నాను. ఇప్పుడు నేనే ఉన్నా, నా కొడుకు నాగేశ్వర్ కొడుకు, నాగేశ్వర్ బిడ్డ అని మాత్రమే గుర్తింపు కోరుకుంటానా? ఎట్టి పరిస్థితిలో కోరుకోను. వాళ్ళకు సొంతగా గుర్తింపు రావాలని కోరుకుంటా కదా. అది కదా తండ్రిగా నేను ఆనందపడేది. సో అందువల్ల రామ్ చరణ్ నీకేం లేదు, నీకు ఆస్కార్ ఎక్కడిది, నువ్వు చిరంజీవి కొడుకు కాకపోతే నీకేమున్నది అని ఎవరన్నా అంటే, అఫ్కోర్స్ మెగా కుటుంబంలో ఎవరన్నారు, ప్రత్యర్థులు ఎవరన్నా అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? అదే సమయంలో చిరంజీవి కొడుకుగా ఆయనకు ఎంట్రీ ఉపయోగపడవచ్చు. కానీ ఎవరైనా ఒకటే పాలిటిక్స్లోనైనా నామినేట్ చేయొచ్చు, కళారంగంలో నామినేట్ చేయరాదు. మీకు ఘంటసాల పిల్లలంతా ఘంటసాలతో సమానమైన గాయకులు అయ్యారా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిల్లలంతా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా గాయకులు అయ్యారా? రజనీకాంత్ కూతురు రజనీకాంత్ లాగా గొప్ప నటి అయిందా? కాలేదు కదా. మీకు ఎవరైనా అల్టిమేట్గా ఎంత గొప్ప వాళ్ళైనా కళారంగంలో తమ నైపుణ్యం ఉంటేనే నిలబడతారు. రాజకీయ రంగంలోనైనా ప్రజలు ఎన్నుకుని రాజకీయ నాయకులు అంటారు, మాకైనా ఎంట్రీ పాయింటే కదా, తర్వాత ప్రజలు ఎన్నుకోవాలి కదా. ప్రజలు కూడా ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. కానీ కళారంగంలో ఎట్టి పరిస్థితుల్లో కళారంగంలో సొంత నైపుణ్యం ఉంటేనే ఎదగాలి తప్ప ఇంకో అవకాశమే లేదు. మీరు ఏ గొప్ప కళాకారులైనా తీసుకోండి. సో ఇంత గొప్ప కవులు తీసుకోండి, వాళ్ళ పిల్లలు కవులు అవుతారా? సో చాలా గొప్ప కవులు వాళ్ళ పిల్లలు కవులు అవుతారా? గొప్ప చిత్రకారులు వాళ్ళ పిల్లలు చిత్రకారులు అవుతారా? అట్లంటే నన్నయ్య భట్టారకుని మనవాళ్ళు మునిమనవాళ్ళు ఇప్పుడు తెలుగులో సాహిత్యం రాస్తూనే ఉండాలి కదా. అవుతారా? అది ఎవరి గుర్తింపు వాళ్ళది. ఇనీషియల్గా ఉపయోగపడతారా? ఖచ్చితంగా ఉపయోగపడతారు. చాలామంది హీరోలు తమ వారసుల్ని తమలా చేద్దాం సినీ ఇండస్ట్రీలో ట్రై చేసి అదే పేర్లు ప్రస్తావించద్దు కానీ అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీకు సొంత బ్యానర్ ఉండి మీ తమ్ముడిని నువ్వు హీరో చేసుకోగలిగావా, చేసిన ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి కదా అని క్వశ్చన్ చేస్తున్నారు సార్ అల్లు శిరీష్ని ఉద్దేశించి. అండ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు ఒకటి కమెంట్ చేశారు, విన్నాం కదా, అనకాపల్లిలో మీ తండ్రి గారు నిలబడ్డారు అల్లు అరవింద్ గారు, నువ్వు అప్పుడు గెలిపించుకోగలిగావా, కానీ ఇప్పుడు మేము 21 గెలుచుకున్నాం, విన్నా కదా సార్? నిజమే కదా, ఇప్పుడు అనుమానం లేదు కదా. అలా అంటే మన పవన్ కళ్యాణ్ 2 ఓడిపోయారు, చిరంజీవి కూడా గెలిపించుకున్నాడా? గెలిపించుకోగలిగాడా పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఒక్కరికే వర్తించవు. ఎస్ కరెక్ట్, అల్లు అర్జున్ గెలిపించుకోలేకపోయాడు, మరి పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు కదా 2 సీట్లలో, దాన్ని ఏమంటారు? మరి చిరంజీవి కూడా గెలవలేకపోయాడు కదా సొంత సీట్లు. పాలకొల్లు ఓడిపోయాడు కదా, మొగల్తూరులో పాలకొల్లు ఓడిపోయాడు. పాలకొల్లు ఓడిపోయాడు కదా, నీకు తిరుపతిలో గెలిచాడు కానీ పాలకొల్లు ఓడిపోయాడు కదా, సొంత ఊరు కదా ఆయన, మొగల్తూరు ఉన్న ఏరియా కదా. మరి ఎట్లా ఓడిపోయాడు? మరి చిరంజీవి తనను తానే గెలిపించుకోలేకపోయాడు అని అనగలమా? ఎన్టీ రామారావు ఓడిపోయాడు కదా కలవకుర్తిలో. సో మనకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమవరంలో ఓడిపోయాడు, గాజువాకలో ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు కదా. మరి పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయాడు కదా, చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయాడు, మొగ ఫ్యామిలీ అంతా ఉండి కూడా గెలిపించుకోలేకపోయాడు కదా.
అల్లు అర్జున్ సొంత తండ్రిని గెలిపించుకోలేకపోవడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా గెలిపించుకోలేకపోయాడు అల్లు అర్జున్. సో అందువల్ల ఎన్నికల్లో ఓటమిలు అనేది ఇంకా అల్లు అర్జున్ పోటీ చేయలేదు. నేనే అల్లు అర్జున్కు ప్రత్యేక ఫ్యాన్ కాదు, ఎవరికి నాకు అల్లు అర్జున్ ఎవరో కూడా తెలియదు. ఆ మేరకే నాకు పరిచయం ఉన్నది. పవన్ కళ్యాణ్ చిరంజీవులతో పరిచయం ఉందా, అల్లు అర్జున్తో పరిచయం కూడా లేదు. కానీ రియాలిటీ ఏంటి, పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు నేను చెప్పాను, అరే ఓడిపోతారా ఎన్నికల్లో ఓడిపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్నప్పుడు ఒక్క నీ సీటు గెలవలేకపోయినావు అని అన్నారు. ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు బాగా జగన్ కన్నా డబుల్ సీల్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. నేను అందుకే నేను డే 1 నుంచి పవన్ కళ్యాణ్ ఇది హీరో, పవన్ కళ్యాణ్ ఇది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే పదం సృష్టించింది నేను కదా. మీరు గమనించండి, ఫస్ట్ ఆ పదం వాడింది ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని మీరు వెనక్కి తిరిగి చూడండి. నేనే ఫస్ట్ వాడింది మా ప్రోగ్రామ్. తర్వాత మీకు చిరంజీవి ట్వీట్ చేశాడు అన్న, ఇతర టీవీ ఛానల్లో కూడా నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చాలాసార్లు అన్నాను. సో ఫస్ట్ ఈ ఎన్నికల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని వాడు ఇప్పటికీ నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి ద రైజింగ్ స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. మీరు చూస్తూ ఉండండి. నేను రాజకీయాల్ని అంచనా వేయగలిగిన ఆయన ఏదైనా సీఎం తప్పులు చేయకపోతే ఆంధ్రప్రదేశ్కు ఇంకో భవిష్యత్తులో ఒక రైజింగ్ పొలిటికల్ స్టార్ ఎవరంటే పవన్ కళ్యాణ్, అనుమానం లేదు మీకు. సో అందువల్ల మనము దేనికదే గుర్తించాలి. ఎవరో వాళ్ళ కుటుంబంలో ఏమున్నాయో మనకు తెలియదు. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, వీ షుడ్ గివ్ ప్రైవసీ. ఇప్పుడు ఆ కుటుంబానికి మనము ఇంకా విభేదాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి చర్చబెట్టి రచ్చబెట్టి చేయడం వల్ల చిరంజీవి అభిమానులు అనిపించుకోం. మీరైనా నేనైనా అందరూ చిరంజీవి అభిమానులు. ఇక్కడ ఇంకో పాయింట్ రైజ్ చేస్తున్నారు సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. అసలు అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవికి ఈ స్టార్డమ్ ఉండేదా, ఈ రేంజ్లో ఎదిగేవారా అని చెప్పేసి కొంతమంది లాజికల్గా. అది కూడా తప్పే అంటారు. అల్లు రామలింగయ్య ఉండడం డెఫినెట్గా చిరంజీవికి ఉపయోగపడచ్చు. కానీ చిరంజీవిలో టాలెంట్ లేకపోతే చిరంజీవి వస్తాడా? అంతే కదా సార్. ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఆన్సర్ ఒకటే. అల్లు రామలింగయ్యకు సంబంధం లేదు చిరంజీవికి అని అనలేము. అది చిరంజీవి కూడా అంటాడని అనుకోను. సో చిరంజీవికి కూడా అల్లు మామయ్య మీద ఎంత గౌరవం అందరికీ తెలుసు. సో మీకు అల్లు రామలింగయ్యను చిరంజీవి కూడా అగౌరవపరచాడు. కానీ అదే సమయంలో అల్లు రామలింగయ్య వల్లనే చిరంజీవికి ఇమేజ్ వచ్చిందని తప్పు కదండి. అది అంతటి మహానటుని అవమానించడం కదా. నేను అందుకే అంటున్నా, ఇదంతా విడివిడిగా చూడాలి. అల్లు రామలింగయ్య చిరంజీవి అనుబంధమైనా, చిరంజీవి రామ్ చరణ్ అయినా, చిరంజీవి పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ అయినా, ఇదంతా అనుబంధము, కుటుంబ బంధము ఒక ఫ్యాక్ట్, సొంత నైపుణ్యము, నటనా సామర్థ్యం రెండో ఫ్యాక్ట్. ఈ రెండు పరస్పర విరుద్ధ అంశాలు కాదు. అందువల్ల ఇది ఒక రకంగా మెగా కుటుంబానికి అన్యాయం చేయడమే ఈ వివాదం తీసుకొచ్చి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే మాట్లాడితే మనం ఏం చేయలేం. దానికి మీరైనా నేనైనా చేయగలిగింది లేదు. కానీ దాన్ని ఇతరులు దాన్ని ఇంకా రచ్చ చేస్తే అభిమానులు అనుకునే వాళ్ళు, ఇది డెఫినెట్గా ఇప్పుడు ఇంకా రోడ్డు మీదకి వచ్చింది కదా వ్యవహారం. ఇప్పటిదాకా అంతర్గత వ్యవహారంగా ఉన్నది కాస్త ఇప్పుడు విస్ఫోటనం అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ రెచ్చిపోతారు. అసలు ఇది కోరుకుందాం. అసలు ఆ మాటకు వస్తే ఇద్దరు నటుల ఫ్యాన్స్ మధ్య ఘర్షణే ఉండద్దు. ఎవరి నటన వారు, ఎవరి అభిమానం వారండి. ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్ అభిమానులు ఉండొచ్చు, నా చైతన్య అభిమానులు ఉండొచ్చు. వారు బాగా నటిస్తే అభిమానించాలి, బాగా నటించకపోతే అభిమానించకూడదు. కానీ మన దగ్గర ఏమైందంటే ఈ అభిమానులు ఎక్కువైపోయి అభిమానులు ఒక బృందాలుగా విడిపోయి ఎవరి మీద ఒకరు పడేంత దశ ఇది ఇవ్వాలే కాదు. ఎన్టీ రామారావు అక్కినేని కాలంలోనూ చూసాం. వాళ్ళిద్దరు మంచి మిత్రులే. మళ్ళీ ఈ అభిమానులే కొట్టుకుంటారు. కానీ రామారావు అక్కినేని నచ్చిన మీకు ఈవెన్ ఎన్టీఆర్ మీద తీసిన బయోపిక్లో కూడా చూపెడతారు కదా. రామారావు అక్కినేనికి మధ్య ఉన్న స్నేహాన్ని మీకు బాలకృష్ణ తీసిన బయోపిక్లో కూడా కనబడుతుంది మనకు. కానీ ఆ రోజుల్లో కూడా రామారావు అభిమానులు, అక్కినేని అభిమానులు, కృష్ణ అభిమానులు, ఇది ఒక గోల శివానుభవం అభిమానులని. అసలు ఇదేంటంటే ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది, ఎవరి నటనా సామర్థ్యం వారికి ఉంటుంది. ఏదో ఎవరికి వాళ్ళే ఉండొచ్చు కదా. విడివిడిగా కూడా చూడాలి, కలిసి కూడా చూడాలి. ఆ తర్వాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి వెసెస్ బాలకృష్ణ కొన్ని రోజులు నడిచింది సార్. చిరంజీవి వెసెస్ మోహన్ బాబు కొంతకాలం నడిచింది. చిరంజీవి వర్సెస్ గరికపాటి కూడా నడిచింది కదా. చిరంజీవి వెసెస్ గరికపాటి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే సార్, అవన్నీ ఇప్పుడు సమసిపోయాయి. బాలకృష్ణ చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నారు, కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు, ఫంక్షన్స్లో కలిసి, వాళ్ళ మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు.
పవన్ కళ్యాణ్కి బాలకృష్ణకి మధ్య కూడా అప్పట్లో ఏదో ఒక మాట అన్నారు జన సైనికులను ఉద్దేశించి అని చెప్పి చాలా పెద్ద హడావుడి చేశారు కదా సార్. కానీ కలిసి ఉన్నారు, అంతా కూడా ఏకమైపోయారు. కానీ ఈ మెగా ఫ్యామిలీలోనే స్టార్ట్ అయింది ఇది. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం అది. మెగా ఫ్యామిలీకి అన్యాయం చేయడం అంటారు. ఇప్పుడు మెగా కుటుంబాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా చిరంజీవి సినీ రంగానికి ఆ కుటుంబం చేసిన గొప్ప సేవల్ని గౌరవించే వ్యక్తిగా నేను అంగీకరించా అంటాను. తెలుగు సినిమా రంగానికి మెగా కుటుంబం చేసిన సేవలు మామూలు సేవలు కావు కదా. అది ఇందులో ఎవరిని తక్కువ చేయలేము. అల్లు రామలింగయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఈ సిరీస్ ఇది కాక మిగతా వారు కూడా ఉన్నారు. వాళ్ళ పాపం ఇప్పుడు పాపులర్ కావచ్చు, వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. సో మిగతా వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకూడదు కదా. వాళ్ళు బిగిన్ చేశారు క్యారియర్, మేబీ వాళ్ళు ఇంకా టాప్ అవుతారేమో ఎవరికెరక. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఈ ఎవరి ప్రత్యేకత వారికి. ఇప్పుడు కమేడియన్ ఒక హీరోను పోల్చగలమా? ఇప్పుడు అల్లు రామలింగయ్య గొప్ప నటుడా, చిరంజీవి గొప్ప నటుడా అంటే ఆ ప్రశ్న చెత్త ప్రశ్న. అంటే నేను ఎవరిద్దరు గొప్ప నటులే. సో అల్లు రామలింగయ్య లాగా చిరంజీవిని ఎట్లా కంపేర్ చేస్తే చిరంజీవిని అల్లు రామలింగయ్యతో ఇట్లా ఎలా కంపేర్ చేస్తావు? సో అది ఆ రకమైన కంపారిజనే తప్పు. ఇప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించలేదా సినిమాల్లో? ఒకే సినిమాలో ఇద్దరు గొప్ప పాత్రల్లో నటించే ప్రపంచ ప్రఖ్యాతి తీసుకురాలేదా తెలుగు సినిమా రంగానికి? అందువల్ల ఈ వివాదం తెలుగు సినిమా రంగానికి మంచిది కాదు. మెగా కుటుంబాన్ని అభిమానించే వారికి ఇదేమి ఆనందాన్ని ఇవ్వదు. ఈ వివాదము మెగా కుటుంబ గౌరవాన్ని పెంచదు. అందువల్ల ఈ వివాదాన్ని పులిస్టా పెట్టాలనేదే నా విజ్ఞప్తి. నేననేది ఇందులో ఒక్కొక్కరు వారి వారి ప్రత్యేకత, వారంతా కలిస్తే ప్రత్యేకత. ఇప్పుడు మనకు ఇల్లు కడతాం, ఇంట్లో ప్రతి రూమ్కు ప్రత్యేకత ఉంటుంది. బెడ్రూమ్ లేకుండా కిచెన్ ఉండదు, కిచెన్ లేకుండా బెడ్రూమ్ ఉంటుందా? పోనీ బెడ్రూమ్ అన్నదనుకో నేనే గొప్ప, నేను లేకపోతే నువ్వు ఎక్కడ వంటావు, రోడ్డు మీద వంటావు. కిచెన్ అన్నదనుకో నువ్వు లేచినాక ఎక్కడ తింటావు, నీకు వంట ఎక్కడ వండుతుంది, నేను నా రూమ్లో వండాలి కదా. కిచెన్ అన్నదనుకో, మీకు డైనింగ్ హాల్ అన్నదనుకో నువ్వు వండుతావయ్యా, తినుడు ఎక్కడ అన్నావు అనుకోండి. ముందు రూమ్ అన్నదనుకోండి, తింటావయ్యా, నలుగురు ఫ్రెండ్స్ అంతా ఎక్కడ కూర్చుంటావు. అసలు ఇందులో ఏ రూము ఇంట్లో ఏది ప్రత్యేకత అంటాను చెప్పండి? అన్నీ కలిపితే ఇల్లు అవుతుంది. ఏ ఇంటికి ఏ గదికి ఆ గదికి ప్రత్యేకత ఉంటుంది. అందులో ఒక కుటుంబమేనంతే, కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళందరూ కలిస్తే ఒక కుటుంబం అవుతుంది. అందువల్ల కుటుంబాన్ని, వ్యక్తిని విడగొట్టి చూడకూడదు. అదే సమయంలో కుటుంబంలో భాగస్వామిగా వ్యక్తికి ఉండే ప్రత్యేకతను మనం కొట్టిపారేయలేము. సో వ్యక్తికి ఉండే ప్రత్యేక, ఇప్పుడు ఎన్టీ రామారావు కుటుంబంలో అందరూ పాలిటిక్స్లో సక్సెస్ అయ్యారా? సో మరి పురంధేశ్వరి రాజకీయాల్లో స్థాయికి వచ్చారు. మరి మిగతా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో ఆ స్థాయికి రాలేదు కదా. సో అందువల్ల రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే జగన్ సక్సెస్ అయ్యాడు, షర్మిల సక్సెస్ కాలేదు కదా. సో అందువల్ల ఏ కుటుంబంలోనైనా ఇది క్రికెట్ కానీ సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అంత గొప్ప బ్యాట్స్మెన్ అవుతారన్న గ్యారెంటీ ఉంటుందా అని చెప్పి సచిన్ టెండూల్కర్ కొడుకు కదా అని గౌరవించవచ్చు క్రికెట్ ఫ్యాన్స్. కానీ అదే సమయంలో సచిన్ టెండూల్కర్ కొడుకు కదా అని చెప్పి ఆయన అయితే ఇండియన్ క్రికెట్ టీంలో తీసుకోరు కదా. ఒకవేళ తీసుకున్న ఆయన సిక్సర్ కొట్టుడు, బౌండరీ కొట్టుడు అయితే ఎవరి మీద ఆధారపడి ఉండదు కదా. సచిన్ టెండూల్కర్ వల్ల క్రికెట్లో రావచ్చు మ్యాచ్లోకి, అక్కడ వరకు సచిన్ టెండూల్కర్ హెల్ప్ చేయగలుగుతాడు. బట్ ఇప్పుడు రామ్ చరణ్ అయినా చిరంజీవి ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాడు. అల్టిమేట్గా జనం నచ్చితేనే కదా ఆయన హీరో అయ్యేది. సో జనం నచ్చకపోతే రామ్ చరణ్ హీరో అవుతాడా? అందువల్ల ఈ రకమైనటువంటి కంపారిజన్లే కరెక్ట్ కాదు. ఇట్స్ రాంగ్ క్వశ్చన్. అల్లు రామలింగయ్య లేకుండా చిరంజీవి లేడు అంటే అది తప్పే. చిరంజీవి లేకుండా అల్లు అర్జున్ లేడు అనడం తప్పే. అదే సమయంలో చిరంజీవి కంట్రిబ్యూషన్ లేదనడం అంతకంటే తప్పు. అల్లు రామలింగయ్య కంట్రిబ్యూషన్ లేదు చిరంజీవి జీవితంలో అంటే ఆ చిరంజీవి కూడా ఒప్పుకోడు. ఎవరైనా ఒప్పుకుంటారా? అది మీరు అడగని చిరంజీవి అల్లు రామలింగయ్య కంట్రిబ్యూషన్ మీ లైఫ్ లేదని ఒప్పుకుంటాడా? సో అసలు ఇవన్నీ అభిమానులు చేసేటువంటి అడ్డగోలు గోల. సో అది అనవసర వివాదం అని నా అభిప్రాయం. రైట్ సార్. కానీ ఈ వార్తని అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరుగుతున్న ఈ ఎపిసోడ్ని అంతా కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే ఎక్కువ హైలైట్ చేస్తోంది. ఇవాళ వచ్చిన వార్త ఇంకా ఏ పత్రికలోనూ ఈ వార్త రాలేదు సార్. సాక్షిలో బ్యానర్ ఐటమ్ ఇది ఒకసారి చూపించండి. అది సాక్షిలో బ్యానర్ ఐటమ్. ఇక్కడ వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి? ఆబ్వియస్ కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ వ్యతిరేక కదా. అది ఆటోమేటిక్గా కదా ఆనందపడతారు. ఎందుకు పడరు? నేను అంటున్నది ఇప్పుడు అర్థమైంది కానీ ఎందుకు అంటున్నాను,
ఇప్పుడు మెగా కుటుంబ అభిమానులు అనుకునేవారు అల్టిమేట్గా ఎవరికి అవకాశం ఇచ్చారు? తమ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి, అట్లీస్ట్ చిరంజీవి ప్రత్యర్థి కాకపోవచ్చు, అల్లు అర్జున్ కాకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. చిరంజీవి అయితే మా ప్రత్యర్థి అని చెప్పలే. సో అందువల్ల పవన్ కళ్యాణ్కి అయితే రాజకీయ ప్రత్యర్థి కదా. అందువల్ల మీరు ఎవరికి అవకాశం ఇస్తున్నారు? ఈ వివాదాన్ని పెంచి ప్రత్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్కు నష్టం చేసేటువంటి వ్యవహారం నడిపి మేము పవన్ కళ్యాణ్కి ఇది బహుమానంగా ఇస్తున్నామంటే సో ఆ కుటుంబంలో విభేదాలు కుటుంబానికి గౌరవం తేవు, జనసేన గౌరవం తేవు. అందువల్ల ఎవరైనా జనసేనను అభిమానించే వారు కూడా ఈ వివాదాన్ని రచ్చ చేయకూడదు. చేయడం వల్ల జనసేన గౌరవము పెరగదు, పవన్ కళ్యాణ్ గౌరవం పెరగదు. ఒక్కోరు అల్లు అర్జున్ కనుక ఇంకా ఎక్కువ మాట్లాడి నష్టం చేశాడనుకోండి, సమాజమే అల్లు అర్జున్ ప్రశ్నిస్తుంది. ఏమయ్యా చిరంజీవి పవన్ కళ్యాణ్ కన్నా గొప్పని మాటది ఊకుంటుంది సమాజం. ఇప్పుడు అల్లు అర్జున్ నేనే గొప్పవాడిని చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ కన్నా అన్నాడు అనుకోండి. సో అల్లు అర్జున్ నాకంటూ ఫ్యాన్స్ ఉన్నారు అన్నంత వరకు ఓకే. చిరంజీవి పవన్ కళ్యాణ్ లెక్కన వాళ్ళకన్నా నేనే గొప్పని అన్నారనుకోండి, సో అది అంగీకరిస్తారు సమాజం అంగీకరించదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా వీరమ్మాళ్ళు అంగీకరిస్తారేమో, సమాజం అంగీకరించదు కదా. సమాజం అదేంటయ్యా నువ్వు చిరంజీవికి పవన్ కళ్యాణ్ నీకేం పోలిక, నీకు నువ్వుగా గొప్పవనే కావచ్చు, మంచి నటునివే కావచ్చు, కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్లతో నీకు పోల్చుకోవాల్సిన అవసరమే ఉన్నది అంటారు ఎవరైనా ఒక నాలాంటి వాడు తటస్థంగా ఉండేవాడు ఏమంటాడు? అదేం పద్ధతి అయ్యా, నువ్వు అల్లు అర్జున్గా నీకు గొప్ప నటునివే కావచ్చు, వి రెస్పెక్ట్ యూ, బట్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జునే ఈ ముగ్గురిని నువ్వు కంపారిజన్ ఎందుకు అయ్యా అంట. కానీ అందువల్ల దాన్ని ఆ కుటుంబ సభ్యులకే వదిలేయాలి. ఆ కుటుంబం తరఫున మేము వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాం అనుకునేవారు అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియాకి హెడ్లైన్స్ ఇస్తున్నారు. అది మరి ఏ రకంగా పవన్ కళ్యాణ్కి ఉపయోగం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే మాట్లాడింది, ఎవరికి అవకాశం వచ్చింది చెప్పండి నాకు? వైసీపీకి వచ్చింది అంతే కదా. మరి క్లియర్గా నీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారికి అవకాశాన్ని ఇస్తే ఏం సాధించినట్లు? దానివల్ల ఏమైనా ప్రయోజనం పొందినట్లా? మరి ఎందుకు జరుగుతుందో, పవన్ కళ్యాణ్కు చిరంజీవి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో ఇవన్నీ మనకు తెలియక జరిగి ఉండవచ్చు సార్. ఏమో అది నేను ఎట్లా కంక్లూజన్ రాగలను? ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన చాలా ఇదిగా మాట్లాడేస్తూ ఉంటారు, ఈ లోపల ఏది ఉంచుకోరు. అంటే ఏదన్నా కానివ్వండి, తెలుసో తెలియక అలాంటప్పుడు తెలియక జరిగితే చర్య తీసుకుంటారు కదా. మరి తెలియక జరిగినా అంగీకరించారా అనేది కదా. బట్ ఏదైనా అల్టిమేట్గా ఈ వివాదాన్ని రగిలిచ్చి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు సహకరించేటువంటి పని. అందువల్ల లేదు అల్లు అర్జున్ ఇలాగే వ్యాఖ్యలు చేస్తాడు ఇంకా అనుకుందాం. ఆయన ఏమి ఇంకా ఇప్పటి వరకైతే డైరెక్ట్గా పేరు పెట్టి చిరంజీవినో పవన్ కళ్యాణ్నో విమర్శించలేదు కదా. సో అలా విమర్శిస్తే అల్లు అర్జున్ ప్రజలే క్షమించరు, ఒక దశ దాటితే ప్రజలు అంగీకరించరు. అందువల్ల లేని దాన్ని ఊహించుకొని మనం ఎలా కామెంట్ చేయగలం? ఇక ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా కవిత చాలా భావోద్వేగంతో మాట్లాడారు సార్, ఉద్వేగంతో. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తి లేదు, అలాగే వడ్డీతో సహా చెల్లిస్తాము, ఎవరైతే కక్షపూర్తిగా నన్ను ఈ కేసులో ఇరికించారో, నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి మాట్లాడారు. ఒకసారి బయట నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. రైట్. నేను అసలే మొండిదాన్ని ఇంకా జగమొండి చేశారు అనేసి చెప్తూ ఉన్నారు సార్. అంటే బెయిల్ అరెస్ట్ అవ్వడం లేకపోతే బెయిల్ మీద రిలీజ్ అవ్వడం నిన్న మొత్తం కనిపించిన సీన్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ కవితకు కానీ ఎంతవరకు యూజ్? అది ఎలా చెప్పగలం? దానికి ఏమన్నా బేసిస్ ఫార్ములా జగమొండి చేశారు అంటే దానికి మొండితనానికి కొలుస్తానికి ఏమన్నా టెంపరేచర్ ఉందా? షుగర్ లెవెల్ కొలవచ్చు, బ్లడ్ ప్రెషర్ కొలవచ్చు కదా, మీకు బ్లడ్లో హెమోగ్లోబిన్ కొలవచ్చు. మొండితనాన్ని ఎలా కొలుస్తారని నాకు చెప్పండి. అందువల్ల అది ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు.
డెఫినెట్గా రాజకీయ కవిత భయపడి ఏదో రాజకీయాల నుంచి పారిపోతుందని అనుకోను. డెఫినెట్గా ఇంకా కొట్లాడవచ్చు కూడా, కాదన్నాను. అందువల్ల అప్పుడు ఆమె మొండా జగన్ అన్నది కాదు ప్రజలకు కావాల్సింది. అల్టిమేట్గా తనను జైల్లో పంపించారు అన్నారు, వాళ్ళ మూల్యం చెల్లించుకుంటా వాళ్ళు ఎవరో చెప్పాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళు ఎవరో చెప్పడం లేదు. సో వాళ్ళు బీజేపీ జైలుకు పంపిందా, కాంగ్రెస్ జైలుకు పంపిందా, సో ఇందులో జైలుకు పంపిన పలానా పార్టీకి వ్యతిరేకంగా మేము కొట్లాడతామనేది చెప్పాలి. అది చెప్పకపోవడం వల్ల మరి ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్న ముందుకు వస్తుంది, భవిష్యత్తులో చెప్తారా అని. సో జైలుకు పంపడానికి ఎవరు కారకులు అనేదైతే తేలాలి కదా మొదలు. ఇక రెండవది కేసీఆర్ బిడ్డ కాదని ఎవరడగలరు, కేసీఆర్ బిడ్డ కనుకనే కదా జైలుకు పంపించింది, లేకపోతే ఎందుకు పంపిస్తారు? ఆ లింకు రాజకీయపరమైన, అఫ్కోర్స్ ఆమె కేసీఆర్ బిడ్డ కనుకనే పంపారు అంటే ఆమె ఢిల్లీ లిక్కర్ పాలసీలో కదా నిందితురాలు అంటే కావచ్చు, మన రాజకీయాల్లో చూస్తున్నాం కదా. ఎవరు ఎటువైపు ఉన్నారన్న దాన్ని బట్టి కూడా కేసుల ప్రగతి, కేసుల స్వభావము మనం చూడడం లేదా? అందరూ మన లిస్టు చూస్తే మనకు ఎవరు జైలుకు పోతున్నారో చూస్తున్నాం కదా. కేసు ఉన్నదా లేదా, అది నిజమాబద్ధమా, దాని మీద నేను జడ్జిమెంట్ ఇవ్వడం లేదు, నా పని కాదు, కోర్టుల పని. కానీ కేసు ఉన్నా లేకపోయినా రాజకీయంగా ఎటువైపు ఉన్నాం అన్నది కూడా ఒక కీలక అంశం అవుతుంది కదా. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ జైలుకు పోలే, సువేందు అధికారి బెయిలుకు పోలే, యడియూరప్ప బయటనే ఉన్నాడు ఇప్పుడు, అంతకుముందు పోయొచ్చి. సో వాళ్ళకి అందరికీ తెలిసిన విషయం కదా, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు 10 ఏళ్ళుగా. సో అందుకు కానీ మనీష్ సిసోడియా పోయాడు, అరవింద్ కేజ్రీవాల్ పోయారు, వీళ్ళతో పోయారు కదా, క్లియర్గా తెలుస్తుంది. అందువల్ల కేసు ఉన్నదా లేదా అన్నది ఒక అంశం అయితే, రాజకీయ పరంగా ఎటువైపు ఉన్నాం అన్నది కూడా ఇంకో అంశం. సో అందువల్ల ఇప్పుడు మరి కవిత ఎందుకు చెప్పాలి అంటే, జైలుకు పంపిన వాళ్ళ సంగతి తెలుస్తాను, మూల్యం చెల్లించుకోవాలి అన్నారు కనుక వాళ్ళు ఎవరో చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే రాజకీయంగా జరుగుతున్న చర్చ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ ఏంటి, బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుదిరిన ఒడంబడికలో భాగంగానే కవిత రిలీజ్ అయ్యారు అని కదా ఆరోపణ. కానీ జైలుకు పంపింది అయితే కాంగ్రెస్ అధికారంలో లేదు, సిబిఐ ఈడీ కాంగ్రెస్ చేతుల్లో లేదు. సో జైలుకు పంపాలి అంటే సిబిఐ ఈడీ కాంగ్రెస్ చేతుల్లో లేదు కనుక బీజేపీ మాత్రమే పంపాలి. మరి కవిత నేను మూల్యం చెల్లించుకోవాలి అంటున్నారు. అంటే రెండు పరస్పర విరుద్ధమైన పొలిటికల్ థియరైజేషన్స్ ఉన్నాయి. ఒక పొలిటికల్ థియరీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది బీఆర్ఎస్ బీజేపీల మధ్య కుదిరిన ఒడంబడికలో భాగంగానే కవిత రిలీజ్ అయ్యారు. ఇది నేను చెప్పడం కదా, సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, జ్యోతిష్యం కవిత రిలీజ్ అవుతారు అని 4-5 చెప్పాడు కాలజ్ఞానం. 1 కవిత రిలీజ్ అవుతారు, 2 కేసీఆర్ గవర్నర్ అవుతారు, 3 కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, 4 హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారు. ఈ 4 చెప్పినటువంటి రాజకీయ కాలజ్ఞానం రేవంత్ రెడ్డి చెప్పిన అందులో మొదటిది అయిపోయింది కవిత రిలీజ్ అని. మరి బీజేపీతో ఉడంబడికతో అయిందా లేదా బీజేపీ అరెస్ట్ చేశారు కనుక ఆ పార్టీ పైన మరింత వీరోచితంగా కవిత పోరాడుతుందా, ఇది తేలాలి ఇప్పుడు, పొలిటికల్గా తేలాల్సిన అంశం అది. సో అందుకే నేను అడుగుతున్నది, కవిత నన్ను జైలుకు పంపిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా, మూల్యం చెల్లిస్తా అంటున్నారు కనుక జైలుకు పంపింది ఎవరు, ఏ పార్టీ వల్ల జైలుకు పోయారని మీరు అనుకుంటున్నారు? మాకు అర్థమైంది అయితే కాంగ్రెస్ వల్ల పోయే అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేదు కనుక. సో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేసు పెట్టలేదు కనుక, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు కాదు కదా కవిత మీద కేసు పెట్టింది. కవిత మీద కేసు తెలంగాణకు సంబంధించిన కేసే కాదు, అది ఢిల్లీకి సంబంధించిన కేసు. ఆ ఢిల్లీకి సంబంధించిన కేసు 2022లోనే పెట్టారు. 2022లో కేసు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కూడా లేదు. సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఏవైనా ఉంటే గింటే అది భారతీయ జనతా పార్టీకే ఉండాలి. సో మరి ఆమె మూల్యం చెల్లించుకుంటారంటున్నారంటే బీజేపీ పైన పోరాడాలి. మరి బీజేపీ పైన పోరాడటానికి పోరాడుతుంది అని కవిత చెప్తుందా, లేదా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీజేపీతో రాజీ వల్ల ఈ బెయిల్ వచ్చిందా అనేది ఇప్పుడు మన తెలంగాణ రాజకీయ వెండితెర పైన చూడాల్సినటువంటి ఒక దృశ్య కావ్యము. భవిష్యత్తులో చూడాల్సింది ఏంటి అంటే, మరి వాట్ ఈజ్ దిస్, ఇది ఈ రిలీజు కవితను మరింత జగమండిగా చేసి భారతీయ జనతా పార్టీ పైన పోరాటాన్ని మరింత బలోపేతం చేసి కేసీఆర్ దేశమంతా తిరిగి ఇంకా కసితో కవిత దేశమంతా తిరిగి నా బిడ్డను జైల్లో పెట్టిన బీజేపీ మోడీ సంగతి చూస్తా అని చెప్పి కేసీఆర్ దేశమంతా తిరిగి పోరాడతాడా?
లేదు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీజేపీతో రాజీ వల్లనే ఈ రిలీజ్ జరుగుతా, ఇది తేలాలి. ఇప్పుడు భవిష్యత్తులో మనం కేసీఆర్ గమనాన్ని, బీఆర్ఎస్ గమనాన్ని చూడాల్సినటువంటి ప్రాతిపదిక ఇది. ఈ బేసిస్ మీద భవిష్యత్ రాజకీయాలను చూడాలి. అందువల్ల ఆమె మండియా జగమండి అన్నది కాదు. జగమండి అయితే ఖచ్చితంగా బీజేపీ పైన ఇంకా దేశవ్యాప్తంగా పోరాడాలి. ఎందుకంటే మరి బీజేపీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలే కదా ఆమె జైలుకు పంపించింది. సో అందువల్ల మనం తేలాల్సిన విషయాలు అవి. అది చూద్దాం ఏం తేలుతుందో. రైట్ సార్, ఇక ట్వీట్ వార్ కంటిన్యూ అవుతుంది సార్. బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్. బండి సంజయ్ కవిత రిలీజ్ అయిన వెంటనే ఒక పోస్ట్ చేశారు సార్. కంగ్రాచులేషన్స్ టు ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ అడ్వకేట్స్ ఫర్ సెక్యూరింగ్ బెయిల్ ఫర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇన్ ద ఇన్ఫేమస్ లిక్కర్ స్కామ్. యువర్ అన్టైరింగ్ efforts finally yielded fruits. This bail is a win for both BRS and Congress. BRS leader is out on bail and Congressman gets to Rajya Sabha. అంటే నిన్న అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక అఫీషియల్గా డిక్లేర్ అయింది సార్. అదే రోజు కవితకు బెయిల్ వచ్చింది కాబట్టి బండి సంజయ్ దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ శాసనసభలో ఎవరి ఓట్ల వల్ల అభిషేక్ సింఘ్వి రాజ్యసభ గెలిచాడు? కాంగ్రెస్. మరి క్లియర్గా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అభిషేక్ సింఘ్వి మద్దతు అవసరమా? అభిషేక్ సింఘ్వికి బీఆర్ఎస్ మద్దతు అవసరమా? బీఆర్ఎస్ మద్దతు ఉన్నా లేకపోయినా ఎంపీగా గెలుస్తాడు కదా. ఇప్పుడు వైసీపీ మద్దతు బీజేపీ స్పీకర్ ఎన్నిక సందర్భాన్ని అడిగింది. అలా ఇప్పుడేమి బీఆర్ఎస్ మద్దతు అడగలే కదా కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ పార్టీకే సొంతగా బలం ఉండగా 64 మంది సొంత పార్టీ సభ్యులు ఉన్నారు. సిపిఐ మిత్రపక్షం 65, 10 మందికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో విప్పు కూడా ఉండదు, విప్పును ఉల్లంఘించడం అంటూ ఉండదు. సో 65 + 10 75, 7 ఎంఐఎం సభ్యులు పరోక్షంగానే మద్దతుగా ఉన్నారు. సో 82 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆల్రెడీ ఉండగా అభిషేక్ సింఘ్వి కేసీఆర్ వల్లనో బీఆర్ఎస్ వల్లనో కవితకు బెయిల్ ఇవ్వడం వల్లనో ఎంపీ ఎట్లవుతాడు? నాకు అర్థం కాని రాజకీయం ఇది. సో అది కాక అభిషేక్ సింఘ్వి వాస్తవంగా ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తరఫున లాయర్. నిన్న ముకుల్ రోత్గి వాదించాడు. మరి ముకుల్ రోత్గి ఎవరు? ఆయన బీజేపీకి సన్నిహితం, బీజేపీకి అనుకూలంగా అనేక కేసులు వాదించాడు. మరి ఇప్పుడు ముకుల్ రోత్గి వాదించాడు కనుక కవితకు బీజేపీకి సంబంధం ఉంది, బీఆర్ఎస్ బీజేపీకి అనగలమా? ముకుల్ రోత్గి లాయర్ అండి, ఎవరు కేసు వాదించాడో వాళ్ళకు వాదిస్తాడు. సో ముకుల్ రోత్గి కాంగ్రెస్ పార్టీ వాడా? నిన్న నాకు గుర్తున్నదో ముకుల్ రోత్గి నిన్న కూడా కరెక్ట్ సార్. స్టార్టింగ్లో కవిత ఈ కేసులో అభిషేక్ మను సింఘ్వి అది వాదించారు. అంటే లిక్కర్ పాలసీలోనే లింక్ అరవింద్ కేజ్రీవాల్ తరఫున మనీష్ సిసోడియా తరఫున వాదించిన లాయర్ అభిషేక్ సింఘ్వి. స్టార్టింగ్లో వాదించింది మాత్రం ముకుల్ రోత్గి. ముకుల్ రోత్గి ఎవరు? ముకుల్ రోత్గి ఎవరికి అనుకూల ఎక్కువ కేసుల్లో వాదించాడు లెక్కలు తీయండి మీరు. బీజేపీ వాళ్ళు. మరి ముకుల్ రోత్గి వాదించింది కనుక బెయిల్ వచ్చిన సమయంలో వాదించింది ముకుల్ రోత్గి, అభిషేక్ సింఘ్వి కాదు. నేను నిన్న నాకు డౌట్ వచ్చి చూశాను కూడా. లైవ్ లా, బార్ అండ్ బెంచ్ 2 వెబ్సైట్లు ఉన్నాయి. లాకు సంబంధించిన ఏదైనా విషయం తెలియాలంటే ఆథెంటిక్ వెబ్సైట్ మీరు లైవ్ లాలో కొట్టండి, ఎవరు వాదించారో మీకు livelaw.inలో సుప్రీంకోర్టు బెయిల్ అనే ఆర్టికల్ తీయండి. దాంట్లో వాట్ హ్యాపెన్ టుడే అని ఉంటుంది లాస్ట్లో. అంటే కేసు హియరింగ్ ఇవాళ ఏం జరిగింది అని. ఆ వాద ప్రతివాదాల్లో క్లియర్గా ఉంది. లాయరు రాజు అనుకుంటారు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ సిబిఐ ఈడీ తరఫున, కవిత తరఫున అనేక మందిలో ముకుల్ రోత్గి కూడా ఒక లాయరు. మరి ముకుల్ రోత్గి బీజేపీ వాళ్ళు కనుక బీజేపీ వాళ్ళు ఇప్పించారు అని అంటారా? అయినా ఎవరికి లాయరును బట్టి మనం రాజకీయాల్ని నిర్ణయించలేం కదా. లాయర్లే, రాజకీయాలే కదా. సో లాయర్ను బట్టి అందువల్ల బీజేపీ ఎందుకు బండి సంజయ్ ఈ మాట అనాల్సి వస్తుంది అంటే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సిబిఐ గట్టిగా వాదించి కవిత బెయిల్ను ఆపచ్చు కదా అని ఎవరైనా అంటారు. వాస్తవంగా ఈడీ అపోజ్ చేసింది కూడా, కానీ బెయిల్ రాకుండా ఈడీ చేయలేకపోయింది కదా. అంటే బీజేపీ వెసులుబాటు ఇవ్వడం వల్లనే కవిత రిలీజ్ అయ్యారో అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు కనుక ఇది బీజేపీ బీఆర్ఎస్ల బంధాన్ని తెలియజేస్తోంది అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది కనుక దానికి కౌంటర్గా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు.
వాళ్ళకు దొరికిన ఒక పాయింట్ ఏంటంటే అభిషేక్ సింగ్ లింక్ అండ్ రాజ్యసభ ఎన్నిక కూడా ఒక లింక్. కానీ లాయర్లు ఈ లాయరా ఆ లాయరా అని కాదు, లాయర్లు అనేక పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారు, మాట్లాడుతుంటారు. ఇవాళ ఎవరి గురించి మాట్లాడతారు, నేను కపిల్ సిబల్ ఒకసారి చూశాను, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పార్లమెంట్లోమో అంబానీలకు వ్యతిరేకంగా మార్నింగ్ మాట్లాడాడు, మధ్యాహ్నం వెళ్ళి సుప్రీంకోర్టులో అంబానీల తరఫున కేసు వాదించాడు. అలా ఉంటుంది వ్యవహారం. సో అందువల్ల అట్లా కంక్లూజన్కి మన అభిషేక్ సింగ్ ఎన్నికకు కవిత బెయిల్కు లింక్ పెడితే ముకుల్ రోహ్తగీకి వేరే బీజేపీ లింక్ అనే ప్రశ్న రాకుండా పోతుందా? బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్ మీద సిజేఐకి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్. అదేంటంటే యువర్ అండ్ యూనియన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ కాస్టింగ్ aspirations on Supreme Court highly unbecome of your position. I respectfully urge the Honorable Chief Justice of India, the respected Supreme Court, to take cognizance of these comments and initiate contempt of court proceedings అని చెప్పి. ఇది కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎట్లయితుంది? బండి సంజయ్ ఎక్కడైనా సుప్రీంకోర్టు జడ్జిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇదే బెయిల్ తెప్పించుకున్నాను అనలేదు కదా. మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం ఏంటి అంటే సుప్రీంకోర్టు తీర్పుల పైన ప్రజల్లో అవిధేయత క్రియేట్ చేసేలా, లేదా సుప్రీంకోర్టు తీర్పుల్ని తప్పుగా అన్వయిస్తే, లేదా సుప్రీంకోర్టు పట్ల గౌరవాన్ని సమాజంలో తగ్గించే విధిగా చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దిక్కు నేరం అవుతుంది. బండి సంజయ్ ట్వీట్లో అది ఎక్కడా ఏదీ లేదు కదా. బండి సంజయ్ ట్వీట్ మీరు మళ్ళీ కూడా చూడండి, ఆయన ట్వీట్లో ఎక్కడా సుప్రీంకోర్టు జడ్జిలను ఉద్దేశించి కానీ సుప్రీంకోర్టును ఉద్దేశించి కానీ నేను ఏ వ్యాఖ్యలు చేయలే. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి? అభిషేక్ సింఘ్వి అనే కాంగ్రెస్ నాయకుడు కవితకు బెయిలిప్పించాడు కనుక ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ల బంధము అంటున్నాడు. అంటే లాయర్ గురించి ప్రస్తావిస్తున్నాడు, జడ్జి గురించి ప్రస్తావిస్తలేడు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అది బెంచ్, ఈజ్ టాకింగ్ అబౌట్ బార్ కదా. లాయర్ జడ్జి గురించి మాట్లాడతలేడు కదా బండి సంజయ్, లాయర్ గురించి మాట్లాడుతున్నాడు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎట్లయితుంది? ఆ మాటకైతే బీఆర్ఎస్ నాయకులు నిన్న నుంచి ఏం మాట్లాడుతున్నారు? ఇది డూబియస్ కేసు అని తేలిపోయింది, ఇది బోగస్ కేసు అని తేలిపోయింది, ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తేలిపోయింది అంటున్నారు. అది ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా. కేటీఆర్ బహుశా మరి అది ఆ యాంగిల్ చూడనట్టున్నారు. అది క్లియర్ కేసు ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును నువ్వు తప్పుగా అన్వయిస్తున్నావు. సుప్రీంకోర్టు ఎక్కడైనా కవిత పైన కేసు బోగస్ కేసు అని చెప్పిందా? మీరు గమనించండి, మీరు చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దాంట్లో వాళ్ళు అందరూ ఒక్కరు కాదు, ప్రతి బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడిందంటే ఏం చెప్పాడు? ఇది బోగస్ కేసు అని తేలిపోయింది బెయిల్తో. సుప్రీంకోర్టులో కవిత కేసును కొట్టివేసినంత మాట్లాడుతున్నారు. ఆ పదం ఆడలేదు కానీ ఇది ఫాల్స్ కేసు అని తేలిపోయింది అంటున్నారు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అని తేలిపోయింది అంటున్నారు. సో ఫ్యాబ్రికేటెడ్ కేసు అని ఎక్కడ తెలియదు నాకు చెప్పండి. బెయిల్ ఇచ్చే సమయంలో మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు, మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి ఎక్కడ వెళ్ళరు. బెయిల్ వచ్చే సమయంలో బెయిల్ రావడానికి కేసుకు సంబంధమే లేదు, మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు. బెయిల్కు ఉన్న కొన్ని ప్రొవిజన్ బెయిల్కు ఉంటాయి. అందువల్ల సుప్రీంకోర్టులో కవిత సాధించింది బెయిల్ మాత్రమే, కేసు కొట్టివేయలే. సో అఫ్కోర్స్ విచారణ సందర్భంగా జడ్జిలు చేసేటువంటి వ్యాఖ్యలు తమకు అనుకూలంగా వీళ్ళు మాట్లాడుకుంటారు. మరి సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు డూబియస్ కేసు అని, ఇది బోగస్ కేసు అని, ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని తేల్చేసింది అని చెప్పడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? అది ఇంకా పెద్ద కోర్టు ధిక్కార నేరం అవుతుంది కదా. అందువల్ల మనము సుప్రీంకోర్టు కేసును కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది అనేదానికి ఒకసారి మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం ఏం చెప్తుందో చూడాలి. సో రాజకీయంగా ఏంటంటే ఎవరికొరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అర్జెంటుగా బీజేపీ ప్రాబ్లం ఏంటంటే కవిత కేసు ఆల్రెడీ బీజేపీని ఒకసారి ముంచేసింది. ఎందుకంటే కవితను అరెస్ట్ చేస్తారు అని భయంకరంగా ఈడీ చర్యలు, బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు ఒక అభిప్రాయాన్ని కలిగించే అసెంబ్లీ ఎన్నికలకు ముందు. సో కవిత గది రెడీ ఉన్నదని ఇవన్నీ అన్నారు. సో ఎప్పుడైతే బెయిల్ రాలేదో మోడీ ప్రభుత్వం వల్లనే బెయిల్ రాలేదు అని ఎస్టాబ్లిష్ పొలిటికల్గా కాంగ్రెస్ చేసింది, ప్రజలు కూడా నమ్మారు. అది బీజేపీకి దెబ్బతీసింది. అందువల్ల బీజేపీకి ఏంటంటే ఇప్పుడు కవిత బెయిల్ తమకు చుట్టుకోవద్దు రాజకీయంగా అని. వాస్తవంగా కవితకే బెయిల్ రాలేదు కదా, మనీష్ సిసోడియాకి కూడా బెయిల్ వచ్చింది కదా. నిజంగా చెప్పాలంటే ఇది పూర్తిగా మనం బీజేపీనే ఆరోపణ చేయాలంటే. కానీ కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు సార్, మనీష్ సిసోడియాకి బెయిల్ రావడానికి 17 months పడితే
కవితకి 5 monthsలోనే బెయిల్ వచ్చిందని. అంటే అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికి రాలే కదా కేజ్రీవాల్ మరి దాని సంగతి ఏంటి? అట్లా మనం కంక్లూజన్ రాలేము. కానీ మనీష్ సిసోడియా కేసులో బెయిల్ రావడమే ప్రాతిపదిక. మీరు మనీష్ సిసోడియా జడ్జిమెంట్ చూడండి, ఆర్డర్ చూడండి, కవితకు బెయిల్ ఆర్డర్ చూడండి, సేమ్ ఆర్గ్యుమెంట్స్, బేసిక్ సేమ్. రైట్ టు స్పీడీ జస్టిస్, విచారణ పూర్తయింది, 493 మంది విట్నెస్లు విచారించాలి, 50,000 పేజీల డాక్యుమెంటేషన్ ఉంది, మీకు విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఎందుకు జైల్లో పెడతారు అంటే అండర్ ట్రయల్ కస్టడీ కెనాట్ బీ ద పనిష్మెంట్. ఇది ప్రిన్సిపల్. అంటే విచారణ సమయంలో కస్టడీలో ఉండడం అనేదే జైలు శిక్షగా మారకూడదు. ఈ ప్రిన్సిపల్ పైన కవితకు బెయిల్ ఇచ్చారు. ఇదే ప్రిన్సిపల్ పైన మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారు. కవిత బెయిల్ రావడానికి ఇంకో సెకండ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. మహిళ కనుక సెక్షన్ 45(1) ప్రొవిజన్లో మహిళల పట్ల ప్రత్యేక కన్సిడరేషన్ చూపాలని ఉంది. అయితే ఈమె ఉమెన్ ఆఫ్ హై స్టేటస్ కనుక ఇది వర్తించదు అని ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పిచ్చి కవిత బెయిల్ కొట్టేశారు, స్వర్ణకాంత శర్మ అని. సో దాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. హై స్టేటస్ అయితే దానికి ఏం సంబంధం, అలాంటిగా చదువుకున్న మహిళలకు ఎప్పుడు బెయిల్ రావద్దు, ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని కొట్టివేసింది. అందువల్ల బెయిల్ రావటానికి బీజేపీ వల్లనే కవితకు బెయిల్ వస్తుంది అని కంక్లూజన్ కద్దాము అంటే మరి మనీష్ సిసోడియాకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అక్కడ ఢిల్లీ లేదు, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. అయితే ప్రాబ్లం ఏంది, బీజేపీకి ప్రాబ్లం ఏంటంటే ఇది తమకు ఎక్కడ చుట్టుకుంటుందో. ఎందుకంటే గతంలో కవిత అరెస్ట్ కాకపోవడమే బీజేపీకి చుట్టుకున్నది. ఇప్పుడు కవిత బెయిల్ కూడా తమకు చుట్టుకుంటుంది అని వాళ్ళ భయం. అందువల్ల బీజేపీ నాయకుల తాపత్రయం ఏంటంటే దీన్ని ఏదో కాంగ్రెస్కి చుట్టెత్తే పని అయిపోతుంది అని వాళ్ళు కాంగ్రెస్కి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ సహజంగానే గతంలో దీని ప్రయోజనం పొందిన పార్టీ. కవిత అరెస్ట్ వల్ల, అరెస్ట్ కాకపోవడం వల్ల ఇప్పుడు బెయిల్ వల్ల కూడా రాజకీయ ప్రయోజనం పొందాలి కాంగ్రెస్ చూస్తుంది. బీఆర్ఎస్ బాధ ఏంటంటే తమను కాంగ్రెస్తో కలిపినా బీజేపీతో కలిపినా తమ నష్టం జరుగుతుంది కనుక వాళ్ళు ఇద్దరిని అటాక్ చేసేప్పుడు వాళ్ళు చేస్తున్నారు. రైట్. అంటే కేజ్రీవాల్కి బెయిల్ రావడం లేదు కాబట్టి అదే బెయిల్ రాకపోవడాన్ని కాంగ్రెస్ నాయకులు అపోజ్ చేస్తారు. మ్యాటర్ ఆఫ్ టైం అది. రాజకీయాలు ఎలా ఉంటుందంటే కేజ్రీవాల్కి బెయిల్ రాకపోవడానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తుంది, ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వం సమర్థిస్తుంది. అసలు ఫస్ట్ కేజ్రీవాల్ పైన ఈ లిక్కర్ పాలసీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇండియా కూటమిలో చేరే వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వైఖరి మారింది. ఢిల్లీ రాష్ట్ర పార్టీ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా దోషులు అనే చెప్తుంది కదా. ఇప్పటికీ రాజకీయాల్లో తమ వైపు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, తమకు వ్యతిరేకంగా ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారు. మనలాంటి విశ్లేషకులు కూడా అలాగే మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటారు. మనం మాట్లాడకపోతే వాళ్ళకి కోపాలు వస్తాయి. ఎందుకంటే మనం ఉన్నది నుండి మాట్లాడతాం కదా. ఇప్పుడు నేను ఇంత దాకా చేరిన వీళ్ళు ఎవరికి అనుకూలంగా మాట్లాడినట్టు ఒక విషయంలో బండి సంజయ్ తప్పన్నాను, ఇంకో విషయంలో బండి సంజయ్ రైట్ అన్నాను, ఒక విషయంలో కేటీఆర్ తప్పన్నాను, ఇంకో విషయంలో రైట్ అన్నాను. డిపెండింగ్ ఆన్ ది ఇష్యూ కదా, దానికి ఏం సంబంధం మనకు? రైట్ సార్. ఇప్పుడు కాంగ్రెస్ కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తే న్యాయం జరిగినట్టు అనుకుంటుంది, అదే కవితకు బెయిల్ ఇస్తే మాత్రం లోపాయికారి ఒప్పందం జరిగింది బీఆర్ఎస్ బీజేపీల మధ్య అని అనుకుంటున్న పరిస్థితి. లిక్కర్ పాలసీ కేసుపై కాంగ్రెస్ పార్టీది అటు ఇటు కానీ తేడా వైఖరి అంటూ ఎవరో పోస్ట్ చేస్తే దాన్ని కేటీఆర్ రీపోస్ట్ చేశారు సార్. అది వాస్తవమే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంతే కదా. మరి కేజ్రీవాల్ పైన కేసు పెడితే దాన్ని తీవ్రంగా ఖండిస్తారు. సిద్ధరామయ్య విషయంలో గవర్నర్ ప్రాసిక్యూషన్ బీఆర్ఎస్ ఖండించిందా? మరి సిద్ధరామయ్య ఖండించలేదు కదా. ఇప్పుడు గవర్నర్ వ్యవహారంలో ఒక ముఖ్యమంత్రి ప్లాట్లు అలాట్ అయింది ఆయన వైఫ్కు అని చెప్పి గవర్నర్ ప్రాసిక్యూషన్కి ఆర్డర్ ఇస్తే కేసీఆర్ మాట్లాడా? బీఆర్ఎస్ మాట్లాడిందా? సో అందువల్ల ఎవరికైనా తమ రాజకీయంగా ఉన్న వైఖరి బట్టే తీసుకుంటారు కదా. ఇప్పుడు ఈ లిక్కర్ కేసు వచ్చినాకనే ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ దగ్గర అయ్యాయి. అంతకుముందు నాకు గుర్తు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో మునిగి అన్న ప్రభుత్వం అని విమర్శించేవాళ్ళు. లిక్కర్ కేసు తర్వాత వీళ్ళు ఈ విమర్శలు మానేశారు. సో అందువల్ల లిక్కర్ కేసే లేకపోతే కేజ్రీవాల్ భగవత్ మాన్ ఖమ్మం మీటింగ్కి వచ్చే వాళ్ళ బీఆర్ఎస్ మీటింగ్కు. సో ఖమ్మం మీటింగ్కి వచ్చారు కదా వాళ్ళు. అందువల్ల రాజకీయాల్లో అలాగే ఉంటాయి. ఎవరికి తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, తమకు వ్యతిరేకంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఒకప్పుడు కేసీఆర్ మహారాష్ట్ర వెళ్ళి శరద్ పవార్ని కలిసి, ఉద్ధవ్ ఠాక్రేని కలిసి, ఇటు స్టాలిన్ని కలిసి, అటు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, పినరాయి విజయన్, హేమంత్ సోరెన్లను కలిసి
మనం బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా పోరాడాలి అన్నాడు. మరి వీళ్ళందరికీ రేపు ఎన్నికలను ఏమంటారు అనుకో, బీఆర్ఎస్ వెళ్ళి జార్ఖండ్లో ఏమంటారు అనుకో ప్రచారం చేస్తుందా? మహారాష్ట్రలో శరద్ పవార్కు ఉద్ధవ్ ఠాక్రే ప్రచారం చేస్తుందా? మరి ఎందుకు కేసీఆర్ కామైపోయాడు చెప్పండి నాకు. అధికారులు అంతే ఉంటే ఎవరికి వాళ్ళు. డెఫినెట్గా నేనే చెప్పాను కదా మీకు, కేటీఆర్ అన్నదని మీరు ప్రస్తావించక ముందే చెప్పాను. అసలు అరవింద్ కేజ్రీవాల్ మీద ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేసు పెట్టిందే కాంగ్రెస్ అని. ఇప్పటికీ ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల వాదన కేజ్రీవాల్ మనీష్ సిసోడియా జైల్లో ఉండాలనే, రాహుల్ జాతీయ నాయకత్వం బయట విడుదల చేయాలంటారు. రాజకీయ పార్టీలు ఏవైనా, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా, వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టే మాట్లాడతారు తప్ప ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ అవసరాలు వాళ్ళే కదా పాపం, మనం కాదని ఎలాగనగలం. రైట్ సార్, గత 3 రోజులుగా చాలా కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కవితకు బెయిల్ రాబోతోంది అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి సార్. అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా కవితకి బెయిల్ వస్తుంది అని చెప్పి చెప్పారు. అండ్ ఫస్ట్ టైం అనుకుంటా సార్ కేటీఆర్ ఎంతమంది ఎమ్మెల్యేలతో ఎంతమంది ఎంపీలతో ఢిల్లీ వెళ్ళడం బెయిల్పై విచారణ జరుగుతున్న సందర్భంగా జగ్గారెడ్డి ఒక కామెంట్ చేశారు సార్, జడ్జి తీర్పు చెప్పకముందే బీఆర్ఎస్ నేతలకు బెయిల్ వస్తుందని ఎలా తెలుసు? కేటీఆర్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, అంత ఇదిగా మాట్లాడారు అంటే, బీఆర్ఎస్ నాయకులు అంత ముందే లీకులు ఇస్తూ ఉన్నారంటే మరి ఇది కోర్టు ధిక్కరణ కిందకి రాదా అని చెప్పేసి. ఆ లీకులు ఇవ్వడం అంటే వాళ్ళు ఏం జడ్జిమెంట్ వస్తుందని చెప్పలేదు. అసలు జగ్గారెడ్డి వ్యాఖ్యలే కోర్టు ధిక్కరణ అవుతుంది. అంటే జడ్జి ఇచ్చే తీర్పు వీళ్ళకి ఎలా తెలుస్తుందంటే జడ్జే చెప్పాలి కదా, ఇంకెవరు చెప్తారు? సో అందువల్ల ఇప్పుడు జగ్గారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంటెగ్రిటీని ప్రశ్నిస్తుంది. వీళ్ళకి రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు. విచిత్రం ఏంటంటే అది తమకు చుట్టుకుంటుందని ఆలోచించకుండా కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కడ నాకు తెలిసినంత వరకు అయితే కేటీఆర్ ఎక్కడ మా కవితకు బెయిల్ వస్తుంది అందుకే 20 మంది పట్టుకొని పోతున్నా అనలే నాకు తెలిసినంత వరకు. అంటే మరి 20 మంది పట్టుకొని పోయారంటే నేనే అన్నాను కానీ నిన్న 20 మంది పట్టుకొని పోయారంటే బీఆర్ఎస్కు అర్థమైపోయింది బెయిల్ రాబోతుంది అని. ఎట్లా అర్థమైంది? అంచనా ఉండొచ్చు. మనీష్ సిసోడియా తీర్పు తర్వాత అందరికీ అర్థమైంది కదా కవితకు బెయిల్ వస్తుంది. ఎందుకంటే కేసు ఒకటే, ఆర్గ్యుమెంట్లు సేమ్, బేసిస్ సేమ్. ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు 2022లో రిజిస్టర్ అయింది. ఇవాళ 2024లో ఉన్నాం. విచారణ పూర్తయింది. సాక్షులు 495 మంది ఉన్నారని అన్న తర్వాత మనీష్ సిసోడియా కేసు కవిత కేసు వేరు కాదు కదా, రెండు ఒకటే కేసుకు సంబంధించింది కదా. ఇప్పుడు విచారణ పూర్తయిందంటే కవిత కేసు కూడా విచారణ పూర్తయింది. మీకు కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది, రాకుండా ఉండదు. చూడండి మీరు, నా బెయిల్ రాకపోతే అన్యాయమే. ఇప్పుడు మనీష్ సిసోడియా అయితే ఒక టైం పీరియడ్ ఉన్నమా నిజం, మనీష్ అంటే టైం పీరియడ్ ఉండడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. సో దాన్ని బట్టి మనము ఆరోపణలు చేయలేము. ఇద్దరు కూడా మార్చిలోనే అరెస్ట్ అయ్యారు అంటే ఇప్పుడు మీకు జడ్జి చెప్తే తప్ప తీర్పు ఎట్లా ముందు తెలుస్తుంది. అంటే మరి జగ్గారెడ్డి జడ్జిని అనుమానిస్తున్నాడా ఇది లీక్ అయిందని? అంటే పేపర్ లీక్ ఏది మన నీట్ ఎగ్జామ్ లీక్ లాగా సుప్రీంకోర్టు తీర్పు లీక్ అయింది అన్నాడు. చాలా అన్యాయం కదా, కోర్టు ధిక్కరణ అవుతుంది అది. ఎందుకంటే జడ్జిలకు ఎప్పుడు మోటివ్ యూ కెన్ కామెంట్ ఆన్ కోర్ట్ జడ్జిమెంట్. అందువల్ల కానీ కోర్టు తీర్పులు నువ్వు మోటివ్ అందుకే మరి వీళ్ళు మరి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు నమ్మకం ఏంటంటే మాకేది కాదు, వీఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ లా అనుకుంటారు. కానీ ఎందుకంటే మరి ఇప్పుడు అల్టిమేట్గా అంచనా ఉండవచ్చు, ఎందుకంటే ఈ కేసు అవుతుందని. ఇక మిగతా ఇంటర్ప్రిటేషనే, ఈడీ సరిగా అపోజ్ చేయదు అని కనుక ఇన్ఫర్మేషన్ ఉంది అందుకే బెయిల్ వస్తా అనుకున్నారు అంటే బీజేపీ నుంచి లింక్ అని ఒకరు అనొచ్చు. లేదు మనీష్ సిసోడియా కేసు ద్వారా అర్థమైపోయింది అంచనాతోనే పోయారని ఇంకోరు అనొచ్చు. మనకు తెలియదు కదా రీజన్. లేదు నష్టమైతే లేదు పట్టుకొని పోతే బెయిల్ రాకపోతే రిటర్న్ వద్దాం, బెయిల్ వస్తే అడావుడు చేస్తానికి అవకాశం ఉంటుంది కదా అని పట్టుకపోవచ్చు. కానీ ఎలా ఎందుకు పట్టుకపోయారో ఎవరు చెప్పగలం? రైట్ సార్. ఇక రాజా సింగ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆయన రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ హైడ్రా ఆపరేషన్ని స్వాగతిస్తూ ఉన్నారు సార్. చెరువుల్ని కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవడం చాలా అభినందనీయం, కానీ ఇక్కడ ఓవైసీ బ్రదర్స్కు మీరు భయపడద్దు, అవసరమైతే మేము వెంట ఉంటాము అని చెప్పారు. అంటే రాజా సింగ్ మద్దతు చెబుతూనే ఇరుక్కున పెట్టారని అనుకోవాలా సార్? ఒకసారి ఆయన వాయిస్ ఒకసారి విద్దాం. అక్బరుద్దీన్ వేసి ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారు. ఏమని? ఒకవేళ ఆ కాలేజ్ని డిమాలిష్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి, మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను. ఇట్లాంటి
చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు, దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎం వాళ్ళు చెరువులను కబ్జా చేసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. మీరు మంచి పని చేస్తున్నారు. ఎవరెవరు చెరువుల పైన కబ్జా చేస్తున్నారు వాళ్ళకి మొత్తం మీరు డిమాలిష్ చేస్తున్నారు, ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు. దానికి మా హృదయపూర్వక ధన్యవాదం. మీరు ఈ విధంగానే చేయాలి. రైట్, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. పాత బస్తీలో కూడా వెళ్ళండి. అది సపోర్ట్ ముఖ్యమంత్రి భయపడాడు. రాజా సింగ్ అవసరం ఆయనకు అంతకంటే లేదు. బీజేపీ కార్యకర్తలు రాజా సింగ్ అభిమానులు వెంటరాగా హైడ్రా అధికారులు వెళ్ళి కూల్చరు. హైడ్రాకు సొంతగా పోలీస్ బలగాలు కూడా ఉన్నాయి. హైడ్రా ఇది నార్మల్ ఏజెన్సీ కాదు. గతంలో జిహెచ్ఎంసీలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు ఇది. హైడ్రాకు మరింత పవర్స్ ఇచ్చి తీతిచ్చి దీన్ని ప్రత్యేక వ్యవస్థలాగా ఏర్పాటు చేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పడబోతుంది. నా ఇంటర్వ్యూలో రంగనాథ్ గారు చెప్పారు. సో హైడ్రా ఇదే ఫోర్స్. సో దానికి రాజా సింగ్ సైన్యం అవసరం లేదు. రేవంత్ రెడ్డికి భయపడే స్వభావం ఉందని కూడా నేను అనుకోను. నాకు బాగా తెలుసు కనుక వ్యక్తిగతంగా కూడా నేను చూశాను కనుక చెప్తున్నా. భయపడే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అయితే రేవంత్ రెడ్డికి కాదు. సో అందువల్ల ఆయనకి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే రాజకీయంగా ఎంఐఎం వారి దగ్గరికి కూడా వెళ్తారా అని. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పల్లన్ రాజు దాని మీద కూడా వెళ్ళారు. ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన వాటిని కూడా కూల్చారు. పేపర్లో వచ్చింది, నేను చెప్పేది కాదు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరిది కూల్చలే. హైడ్రా పల్లా రాజశేఖర రెడ్డి దానికి నోటీస్ ఇచ్చారు. మల్లారెడ్డి బిల్డింగ్ల పైన హైడ్రా ఏర్పడక ముందు జరిగింది. ఇప్పుడు నిన్న ఏదో జన్వాడలోని కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్కు అధికారులు వెళ్ళారని వారి పేపర్లో వచ్చింది. అంటే కేటీఆర్ మిత్రుడు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సార్. కేటీఆర్ బినామీ అని చెప్పి కాంగ్రెస్ ఏదన్నా కానీ బినామీ అని నేను ఎట్లా అనగలుగుతాను? కాంగ్రెస్ వాళ్ళు అంటారు తప్ప నేను అనలేదు. నేను మిత్రుడు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఇప్పటి వరకు పొలిటికల్గా వివక్ష అయితే చూపలే యాజ్ ఆఫ్ టుడే. రేపు చూపెడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. నాకేం ఎవరితో పని లేదు. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రవిశంకర్ గారు, నేను ఎవరితోని పని తీసుకోలేదు, తీసుకునే అవసరం కూడా నాకు లేదు. నాకు ఏ అప్లికేషన్ లేదు, నాకే పదవి అవసరం లేదు. ప్రజల పక్షాన్ని ఇలా మాట్లాడుతూనే ఉంటాను. నేను మాట్లాడటానికైతే ఎక్కడ ఎవరు అభ్యంతరం చెప్పే అవకాశమే లేదు. సో అందువల్ల నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు రాజకీయంగా వివక్ష చూపితే ఖచ్చితంగా ప్రశ్నిద్దాం. ఇక నెక్స్ట్ ఎంఐఎం వారు చెరువులు ఆక్రమించారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఓవైసీలకు సంబంధించిన విద్యా సంస్థలపై కూడా ఆరోపణలు ఉన్నమాట నిజం. నాకు కూడా ఎవరో వాట్సాప్ పెట్టాడు, ఫాతిమా కాలేజ్ చెరువునే ఉంది సార్ అని. నేనేం ఫాతిమా కాలేజ్కి ఎప్పుడు వెళ్ళలేదు కనుక నాకు తెలియదు. సో బట్ ఎంఐఎం వాళ్ళపైన ఆరోపణలు ఉన్నమాట నిజం. ఎంఐఎం వాళ్ళ సంగతి తేల్స్తారా లేదా అన్నది ఒక కీలకమైన ప్రశ్న. అనుమానం లేదు రాజా సింగ్ రైజ్ చేసిన ప్రశ్న. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసిన వ్యవహారమే. ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కొద్దిపాటి సమయం మినహా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎంఐఎంలతో దోస్తానే. అది కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉన్నా 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నా దోస్తానైతే ఎంఐఎంతో ఉంటుంది. అందువల్ల ఎంఐఎంను ముట్టుకుంటారా అన్న యాంగ్జైటీ హైదరాబాద్ ప్రజలకు కూడా ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పరోక్షంగా ఎంఐఎం మద్దతు ఇస్తోంది కనుక ముట్టుకుంటుందా అని. కానీ ఎక్కడా మీరు బీఆర్ఎస్ నాయకులు ఎంఐఎం వాళ్ళ సంగతి తెలుస్తారని అడుగుతలేరు. ఎందుకంటే ఎంఐఎం ఏకకాలంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది కనుక ఇక బీజేపీ నాయకులు ఒక ఎంఐఎం తప్ప ఇంకేది అడగరు. ఎందుకంటే వాళ్ళకి ఈ భూమి ఇంకా చెరువులు ఎవడు ఆక్రమించినా మంచిది. ఒక్క ఎంఐఎం వాళ్ళు ఆక్రమిస్తేనే బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో చెరువులు ఎవరు ఆక్రమించినా వాళ్ళ సంగతి తేల్చాలనాలి తప్ప ఎంఐఎం వాళ్ళనే తేల్చాలి అంటారు. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి కానీ మీకు రాజా సింగ్ కానీ వాళ్ళ ఫోకస్ మొత్తం ఎంఐఎం వాళ్ళ మీదనే ఉన్నది. డెఫినెట్గా ఎంఐఎం వాళ్ళు ఆక్రమిస్తే తేల్చాలి, కానీ మిగతా వాళ్ళని తేల్చకూడదు, వదిలేద్దామా? అంటే చెరువు ఆక్రమించేవాడు కూడా ఏ కులము, ఏ మతము, ఏ పార్టీ అని చూసి ఉన్నావా? చెరువుకు కులం ఉంటుందా? చెరువుకు మతం ఉంటుందా? అంటే ఇప్పుడు చెరువుకు పార్టీ ఉంటుందా? అంటే ఫలానా పార్టీ వాళ్ళైతే కూల్చకండి, ఎంఐఎం వాళ్ళైతే కూల్చండి. ఇది బీజేపీ వాళ్ళ బాధ. ఇక బీజేపీలో ఇంకో గందరగోళం అంటే అసలు దీనిపైన ఏమనాలి? కిషన్ రెడ్డి ఏమన్నాడు, మరి అంతకుముందు అనుమతులు ఇచ్చిన అధికారుల సంగతి ఏంది అన్నాడు. ఇది మరి ఎంఐఎం వాళ్ళు ఆక్రమించిన దానికి కూడా వర్తిస్తుంది కదా.
కిషన్ రెడ్డి ఏమన్నాడు, మీరు ఇవాళ కూలుస్తామంటున్నారు, గతంలో అనుమతులు ఇచ్చి మా బిల్డింగ్ అనుమతులు ఇచ్చి పవర్ ఇచ్చి వాటర్ ఇచ్చి మరి అప్పుడున్న ప్రభుత్వ అధికారుల సంగతి ఏంది అన్నాడు. మరి ఇది ఎంఐఎం వాళ్ళకు కూడా అనుమతులు ఇచ్చే కదా, ఇవన్నీ చేసింది అధికారులే కదా, వాళ్ళ సంగతి ఏంటి? అందువల్ల కిషన్ రెడ్డి అడుగుతలేడు. ఇది మీకు ఈటల రాజేంద్ర పేద మధ్యతరగతి వాళ్ళకి వస్తే ఊకోని బిడ్డ అంటాడు ఈటల రాజేందర్. మరి రాజా సింగ్ మద్దతు ఇస్తున్నాడు, రఘునందన్ మద్దతు ఇస్తున్నాడు. అంటే రాజా సింగ్, రఘునందన్, ఈటల రాజేందర్ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలే. ముగ్గురు 3 రకాలుగా మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే మరి ఇందులో మరి బీజేపీ శాసనసభ పక్ష మీటింగ్ పెట్టి అసలు బీజేపీ వైఖరి ఏందని తేల్చాలి. లేదా ఇదే వైఖరా 10 మంది 10 రకాలుగా మాట్లాడండి, గందరగోళం ఉంటే మంచిది అనుకుంటున్నారా? తేలాలి కదా. అందువల్ల రేవంత్ రెడ్డి హైడ్రా చర్య గుగ్లీలు అయిపోయినాయి. బీజేపీ మీద గుగ్లీ. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. ప్రజలు ఎలా దీన్ని ప్రజలేమో వెల్కమ్ చేస్తున్నారు. చేయొద్దంటే తప్పవుతుంది, చేద్దామంటే మన వాళ్ళు కూడా ఉంటారు. అంత గందరగోళం అయిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటారు, మా ఎంఐఎం వాళ్ళే కూల్చండి వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే ఇంకా ఎంఐఎం వాళ్ళతో స్నేహం ఉంది. సో కాంగ్రెస్ వాళ్ళే కూల్చండి అన్నారు. మీరు కేటీఆర్ స్టేట్మెంట్ చూడండి. రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు పెట్టి వాళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీ అవసరుద్దీన్ ఓవైసీ అన్నట్లేడు కేటీఆర్. మరి వీళ్ళ పేర్లోమో రాజాసింగ్ తీయడు. రాజాసింగ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ పేర్లు తీస్తలేడు. చూడండి, రాజాసింగ్ బీజేపీ నాయకుడు కదా, ఏమనాలి? కాంగ్రెస్ నాయకులే ఉన్నా కూడా కూలుస్తారని అడగాలి. అది అడుగుతలేడు ఆయన. ఎందుకంటే ఆయన గోషామాలు దాటి ఆయన రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన అందుకే ఆయన ఎంఐఎం వాళ్ళనే అడుగుతాడు. అందువల్ల ఒక రకంగా రేవంత్ రెడ్డి గుగ్లీలకు ప్రతిపక్ష పార్టీలు అందులో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితికి వచ్చారు. స్టిల్ డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే ఎంఐఎం వాళ్ళ సంగతి అయినా తేల్చాల్సిందే. వాళ్ళపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాజకీయపరమైన వివక్ష చూపకూడదు. ఏ పార్టీ వాడైనా ఎంఐఎం అనే కాదు, కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు. చెరువులకు రాజకీయాలతో సంబంధం ఏంటి? చెరువే. చెరువులో ఉన్న నీళ్లు రాజకీయ పార్టీ కలర్ను బట్టి ఉంటాయా? అది ఆ చెరువును తెలుగుదేశం ఒక పార్టీ వాళ్ళు ఆక్రమిస్తే ఒక కలరు, ఇంకో పార్టీ వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం వైసీపీ లేదనుకో, లేకపోతే ఆ చెరువు పచ్చ రంగు ఉందా నీళ్ళ రంగు ఉందా అని చర్చ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆక్రమిస్తే కాషాయ రంగం, ఎంఐఎం వాళ్ళు ఆక్రమిస్తే ఆకుపచ్చ రంగం ఉంటుంది. ఆ వాటర్కు ఒకటే కలర్ ఉంటుంది కదా, అది కలరే ఉండదు. వాటర్కు కలర్లెస్. అయితే మన కాషాయ రంగు లేకుండా ఆకుపచ్చ రంగులు ఉండవు. కాలుష్యం వల్ల వాటర్ కలర్ వచ్చింది తప్ప నార్మల్గా అయితే మనకు చిన్నప్పుడు కెమిస్ట్రీ చదువుకున్నాం. వాటర్ ఇస్ కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్. ఇట్ షుడ్ బి పొలిటికల్లీ కలర్లెస్, పొలిటికల్లీ ఆర్డర్లెస్, పొలిటికల్లీ టేస్ట్లెస్ అని మాత్రం చెప్పగలం. రైట్ సార్. మరి తెలంగాణలో ఇంత దూకుడు చూపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎందుకు దూకుడు చూపించడం లేదు అనే అంశం మీద నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇచ్చారు సార్. బహుశా మంత్రి నారాయణ అలాగే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అది చూసి ఉండొచ్చు, వెంటనే రియాక్ట్ అయ్యారు. ఏపీలో కూడా హైడ్రా తీసుకొస్తాం, ఆ తరహా సంస్థను ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం, అక్రమ నిర్మాణాలు ఖచ్చితంగా కూల్చేస్తాం, ఆక్రమణ స్థలాలని స్వచ్ఛందంగా వదిలేసుకోండి, భవనాలు నిర్మించుకున్నా వదిలేది లేదు అంటూ నారాయణ చాలా క్లియర్గా చెప్పేశారు. ఒకసారి బయట ఎందుకంటే అక్కడున్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చు ఏదైనా 100% ఎవరైనా వదిలేయాల్సిందే. ఎవరిని ఆక్రమై చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, బిల్డింగే ఒకటి తీసేసాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకొని ఉంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టే లోపలని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలకు తప్పుతున్నాను. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు,
లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటే హైడ్రా పెట్టాల్సి వస్తుంది. ఆంధ్రాలో కూడా హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ కాబోతోంది అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి మీరు ఇప్పుడు నేను 24 గంటల ముందు మనం మాట్లాడుకున్నాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్న చాలా వీడియోలో కవిత అరెస్ట్ ఉండడం వల్ల నిన్న మనం మాట్లాడుకున్న వీడియోను నేను ఇవాళకి షెడ్యూల్ చేశాను, ఇవాళ 7 గంటలకు. నిన్న మేమే మీరు పబ్లిష్ చేసి ఇవాళ 7 గంటలకు షెడ్యూల్ చేసి నిన్న మాట్లాడుకున్న వీడియోను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది షెడ్యూల్ అయ్యే లోపల ఈ నారాయణ అన్నాడు, కానీ నాకు అర్థం కాదండి, ఎవరైనా ఆక్రమిస్తే అంటాడు. వైసీపీ వాళ్ళు ఆక్రమించి నేను నిన్నటిదాకా చెప్పి ఇవాళమో ఎవరైనా ఆక్రమిస్తే ఏంటంటే నాకు నిజంగా అర్థం కాని అంశం. అంటే మన నారాయణకు తెలియదా వైసీపీ వాళ్ళు ఆక్రమించారని? ఇప్పటిదాకా తెలుగుదేశం నాయకులు మనకు చెప్పింది ఏంటి, ఎక్కడికక్కడ భూబకాసురులై వైసీపీ ఎమ్మెల్యేలు ఆక్రమించారంటున్నారు. నారాయణమ్మ వైసీపీ ఎమ్మెల్యేలు ఆక్రమించారు, వాళ్ళ అన్నీ మేము వైసీపీ నాయకులు ఆక్రమించిన భూములన్నింటినీ హైడ్రా పెట్టి మేము రీక్లెయిమ్ చేస్తామని అంటలేడు. ఎవరైనా అంటాడు. ఎవరైనా ఆక్రమించారో లేదో తెలవాలంటే రాధాకృష్ణ దగ్గరికి పోతే తెలుస్తుంది కదా. మీరు ఈనాడు జ్యోతి, ఆంధ్రజ్యోతి పేపర్లు తెప్పించుకొని ముందటేసుకుంటే ఎవరైనా ఆక్రమించారో అర్థమైపోతుంది. మరి ఎవరైనా ఏంటో నాకు నిజంగా అర్థం కావడం లేదు. నేను అధికారంలోకి వచ్చేంత వరకేమో వైసీపీ వాళ్ళు భూములు ఆక్రమించారన్నారు, అధికారంలోకి వచ్చాక మాత్రం వైసీపీ అనకుండా ఎవరైనా ఆక్రమించారనుకో. నాకు నిజంగా అర్థం కాని అంశం ఇది. సో వైసీపీ వాళ్ళు ఆక్రమించలేదో తేల్చండి, అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళైంది కదా, వాళ్ళ సంగతి తేల్చండి వైసీపీ వాళ్ళది. వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు అనేక చోట్ల భూములు ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు కాదు, ప్రైవేట్ భూములు కూడా ఆక్రమించారని మనం వినలేదా? రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 950 ఎకరాలు, విజయసాయిరెడ్డి విశాఖ నుంచి భీములు దాకా ఆక్రమించారని. మరి నారాయణకు తెలియదు ఇవన్నీ మున్సిపల్ శాఖ మంత్రికి? మరి చంద్రబాబు నాయుడు వివరాలు ఇవ్వలేదా? అసలు ఏం చేయబోతున్నారు హైడ్రాను? ఈ హైడ్రాలాగా ఆపరేషన్ పెడతారంటున్నారు కదా. వైసీపీ నాయకులు చేసిన అవినీతి సొమ్మును రాబట్టండి, 1,00,000 కోట్లు తిన్నారని 10 ఏళ్ల కింద చెప్పారు. ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు కూడా తీసుకురాలి. 5 ఏళ్ళు మీరు అప్పుడు పవర్లో ఉన్నారు, ఇప్పుడు పవర్లో ఉన్నారు. ఓ 1,00,000 రూపాయలని జగన్ అక్రమంగా సంపాదించిన 1,00,000 కోట్లలోకి 20,000 కోట్లు తీసుకొచ్చి పోలవరం కట్టారు, తొందర పూర్తి చేయండి. లేదు ఇంకో ప్రాజెక్టు పెట్టి జగన్ నల్లధనం ప్రాజెక్ట్ అని పెట్టిన దానికి మేము సంతోషపడతాం కదా. వైసీపీ నాయకులు ఎక్కడ భూములు ఆక్రమించారో ఐడెంటిఫై చేసి హైడ్రా పెట్టి సంగతి తేల్చండి. ఎందుకు ఎరగాడుతున్నారో నాకు అర్థం కాని అంశం ఇప్పటికీ. ఆ మాట అనకుండా జనరల్ స్టేట్మెంట్లు ఏం లాభం? పార్కులు ఆక్రమిస్తున్నాయి, ప్రభుత్వాలు ఆక్రమిస్తే స్వచ్ఛందంగా మీరు ఖాళీ చేసుకోండి. స్వచ్ఛందం ఏంటండి? చట్టాన్ని ఉల్లంఘించినాడు స్వచ్ఛందంగా వెనక్కి పోతారా? వాడే కదా ఉల్లంఘించింది. చట్టం ఉల్లంఘించేటప్పుడు గుర్తురా అందరూ. ఇప్పుడు మన నీతులు సుభాషితాలు చెప్తే వాడు ఊరుకుంటాడా? తీసి కొట్టేయక. సో ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి సంస్థ పెట్టాలి. పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవడు భూములు వైసీపీ వాళ్ళనే కాదు, ఎవడు భూమి ఆక్రమించిన అది ప్రభుత్వ భూమే కావచ్చు, వెంటనే ప్రభుత్వ భూములు తిరిగి రీక్లెయిమ్ చేయాలి కదా. అప్పుడు నారాయణ ఎవరైనా అంటే ఆయన ఉద్దేశంలో ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా అని మనం అనుకోవాలి సార్. తప్పేలేదు కదా, సంతోషమే. నేను అనేది అట్లా అయితే మంచిదే కదా. నేను అనేది ఆ క్లారిటీ రావాలని అంటున్నా కదా. మీరు ఎట్లా ఇస్తారు నారాయణ తరఫున క్లారిఫికేషన్? నేను నారాయణ గారు వైసీపీ వాళ్ళని అంటలేరని నేను అంటలేను. నారాయణ గారు అన్న దాంట్లో ఆ క్లారిటీ లేదు కనుక ఆ క్లారిటీ మీరు ఆయన తరఫున స్పోక్స్ పర్సన్ లాగా మీరు క్లారిఫికేషన్ ఇస్తే నేనేం చేయగలను? రైట్, ఆయన చెప్పాలి కదా, మీరు కాదు కదా మంత్రి. పాయింట్ ఏంటంటే ఫస్ట్ నాకు తెలిసి వైసీపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు అనుకుంటా. మరి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు గారి నివాసం సంగతి ఏంటి అంటారు ఇప్పుడు? అది కూడా FTL-లో ఉంటే కొట్టేయాలి. FTL-లోనే ఉంది సార్, అది కొట్టేయాలి. మనకి డౌట్ ఏమున్నది? మీకు నది పక్కనే ఉంటుంది. నేను నాకు తెలియదు కాదు, నేను చూడండి కాదు అది. కానీ నేను గవర్నమెంట్ చేస్తే ఇప్పుడు ట్రోల్స్ నా మీదకి వస్తారు. నేనెవరు డిసైడ్ చేయాల్సింది? నేనేమన్నా ఇరిగేషన్ ఇంజనీర్నా? నేను మున్సిపల్ ఇంజనీర్నా? నారాయణే ఎవరైనా అంటాను, నేను కూడా అలాగే అంటే ఎవరైనా కడితే లింగం చంద్రబాబు నాయుడు ఉన్నది కూడా ఒకవేళ అది నదీ గర్భంలో అయితే కొట్టిపడేయాల్సిందే కదా. మరి ఆ ఆదర్శాన్ని పాటించాలి కదా నువ్వు హైడ్రా పెట్టినప్పుడు. ఇప్పుడు ఆ విమర్శ కూడా వస్తుంది. అందుకే ఇంత తప్పగా మాట్లాడుతున్నారా, గట్టిగా మాట్లాడతలేదని. అప్పుడు ఆ ప్రశ్న కూడా వస్తుంది కదా. ఈవెన్ ఇవాళ కాదు, నేను 5 ఏళ్ల క్రితం ప్రజావేదిక కూల్చినప్పుడు నా స్టాండ్ ఇదే. మీరు నా కృష్ణా నది తీరాన ఉన్న అక్రమ కట్టడాలన్నీ తీసేయండి. పేద మధ్యతరగతి వారు ఏమైనా ఉంటే మానవీయంగా ఆలోచించండి, పరిష్కారం చూడండి. అప్పుడని ఇప్పుడు నా మాట ఒకటే. కారణం నా వీడియో నా యూట్యూబ్లో చూడండి.
జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే కదా, 5 ఏళ్ళలో ఒక్కడిని కూర్చోలే, ఒక్కడి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు కూడా ముట్టుకోవాలి, అదే విషయం. ఆయన ఏది కూల్చలే కదా, ఏది కూల్చలేదు కనుక పంచాయతీ లేదు. పోనీ టీడీపీ వాళ్ళు ఏమైనా ధర్నాలు చేశారా? కృష్ణానది తీరాన అక్రమ కట్టడాలు కూల్చండి అని తెలుగుదేశం పార్టీ చేసిన ఒక్క ధర్నా చెప్పండి నాకు. ఈ అక్రమ కట్టడాల విషయంలో అన్ని పార్టీలు ఏకమైతే అఖిలపక్షం ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు వైసీపీ అంటే మంచిదే కదా. అనేది వైసీపీ టీడీపీ అని కాదు, ఎవరు ప్రభుత్వ భూములు ఆక్రమించినా, ఎవరు చెరువులు ఆక్రమించినా, ఎవరు నదీ గర్భంలో నిర్మాణాలు చేసినా వాటిని కూల్చాల్సిందే కదా. ఆ ధైర్యంగా మాట్లాడాలి కదా. మేము అంటున్నాం కదా కూల్చమని. కారణం ఏదన్నా నేను ఎక్కడ ఆక్రమించలేదు కనుక, సో నాకు సంబంధించిన వాడు ఆక్రమించలేదు కనుక, నాకు సంబంధించిన వాడు ఎవరైనా ఆక్రమించినా వాడి సంగతి తేల్చమని చెప్తాను కనుక, మరి మిగతా వాళ్ళు ఎందుకన్నా రాజకీయ నాయకులు ధైర్యంగా తమ పార్టీ వల్ల ఈ పార్టీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, చట్టం అందరికి ఒకటే కదా.